అందరికీ శనార్థులు బోనాల పండుగ శుభాకాంక్షలు. సికింద్రాబాద్ లో మాంకలమ్మ గుడికాడ బోనాల పండుగ జోరుగా సాగుతుంది. ఈ రోజు చూద్దామంటాను పొద్దుగాలని వద్దామనుకున్నా కానీ పొద్దుగాల క్షణం పబ్లిక్ ఉన్నది అన్నారు. జర మెల్లగా నిమ్మలంగా ఇంత బుక్కడు తినేసి వద్దామని బయలుదేరినా. నా సొంతలు ఎంతమంది వస్తుంటారో నడువులు చూద్దాం పండుగ. మంకలమ్మ జాతరకి కిమ్స్ హాస్పిటల్ దిక్కుకెంచి రాణిగంజ్లకెంచి లోపలికి వస్తున్నాం మనము. ఇక కమాన్ కడికించి లోపలికి వస్తున్నాము. బాగానే పబ్లిక్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడికెంచి వస్తున్నారు, ఏం కాదు అన్ని నడుచుకుంటూ పోదాము. కొంతసేపు అయినాక ఇప్పుడే వచ్చిన తమ్మి ఎడికెంచి వచ్చిండ్రు? ఇక్కడ నాచారం. ఎన్ని బండ్లు తెచ్చిండ్రు తమ్మి? ఇవి మూడు తీసుకొచ్చిన. వస్తున్నారా పబ్లిక్ ఎవరన్నా ఇంట్లో? వస్తున్నారు. ఎంతమంది? ఎన్ని ట్రిప్పులు కొట్టినాం ఇప్పటికి? ఇప్పటికి ఒక 50 ట్రిప్పులు కొట్టినాం. ఏడుకెంచి కమ్మన్ కాడికెంచి ఇక్కడ నుంచి మళ్ళీ కమ్మన్. పెద్ద మనుషులనే తీసుకొస్తున్నావా? అందరిని తీసుకొస్తున్నావా? పెద్ద మనుషులు మెయిన్ హ్యాండిక్యాప్ మా వాళ్ళు ప్రొవైడ్ చేసింది. హ్యాండిక్యాప్ ఎవరు ప్రొవైడ్ చేసిండ్రు నిన్నులా? మా మల్కా కుమరే సార్, పల్లవి ఫౌండేషన్ వాళ్ళు చేసినారు. ఇప్పుడు ఎంతమంది వచ్చిండ్రు మరి? మీరు ముగ్గురే కాకుండా? మేము ముగ్గురమే వచ్చినాము. 3 బండ్లు పట్టుకొచ్చిండ్రు. అవును. ఎన్ని గంటలకు ఎక్కినవుతా? మీ పొద్దుగల 4 గంటలకు. 4 గంటలకి వచ్చి పబ్లిక్ ఉన్నారు. ఓ ఏమో జరంత ముందుకు తీసుకో, ఆయన వస్తున్నాడు. ఇంట్లో ముద్దుగా పెద్ద మనుషులను అందరినీ ఉసబెట్టుకొని తీసుకొని వస్తున్నారు. 3 బండ్లు వచ్చినాయి అంట. ఇప్పటికి 50 కన్నా ఎక్కువ ట్రిప్పులు కొట్టిండ్రా అంట. తలుగుతుంది తామె పైగా పోదాము మనము. నీ పేరు ఏమడిది? అంజీ. పొద్దుగల 4 గంటలకు ఎక్కినావు. ఎన్ని గంటల దాకా నీ డ్యూటీ? పబ్లిక్ కథ వెళ్ళేదాకా ఉంటాం. పబ్లిక్ పోయిన దాకా ఉంటాం. రాత్రి దాకా మరి అన్నం గిట్ల ఏమైనా తిన్నావా? టిఫిన్ గిట్ల చేసినావా? పిల్లగాడు పాపం అంజీ. ఇగో ఈయన పేరు. 3 బండ్లు వచ్చినాయి అంట. పబ్లిక్ అందరినీ తిప్పుతున్నారు. 50 ట్రిప్పుల కంటే ఎక్కువనే కొట్టినాం అక్క అని చెప్తున్నాడు. ఇట్లాంటి బండ్లు వచ్చినాయి పెద్ద మనుషులు అందరినీ దింపనికే. ఇటు దిక్కు ఒక్క దిక్కే ఉన్నదా? అటు లేదా మరి? ఇది అటుకి ఇట్లా 2 ఉన్నాయి. అటు బందుకు కూడా 2 ఉన్నాయి అంట. ఎవరైనా చేతగాని వాళ్ళు ఉంటే కమ్మన్ కాడికి ఈ బండ్లు వస్తున్నాయి, చూసుకొని రండి నిమ్మలంగా. ఇదేం గుడికాడికి వచ్చి యువతల బండికి ఇట్లా ఎంతవరకు లైన్ పోతున్నది ఏం కథ అని చూద్దామా అంటే వస్తాయి. ఇగో షటర్ల కాడ ముద్దుగా ఒక అక్క కూర్చున్నది నిమ్మలంగా. అక్క నీ పేరేంది? నీళ్ళకి ఏడికెంచి వచ్చినావు? సైదాబాద్. ఓమో కొంత దూరంకెంచి వచ్చినావు అక్క. ఏమైనా కట్టుకొచ్చుకున్నావా? సంచికించి బాగానే పట్టుకొచ్చినావు. ప్రసాదం. ఏం ప్రసాదం? కొబ్బరికాయ కొట్టినావు. ఏం మొక్కనికి వచ్చినావు అక్క? దేవునికి ఎప్పుడు వస్తావా? ఈ చేప కింద ప్రతి సంవత్సరం వస్తావు. మరి ఎవరిని తీసుకురాలే, ఒక్కదాని వచ్చినావు? దూరం మహబూబ్ నగర్ అక్కడ దూరం నీ వాళ్ళు అంత దూరం ఉన్నారు అని. ఈ అక్కోళ్ళు నీళ్ళక్కోళ్ళు సైదాబాద్ అక్క. ఈ అక్క మహబూబ్ నగర్ దిక్కోళ్ళు అంట వీళ్ళంతా. నీ పేరేంటి బేట? యోగిత. జర మంచిగా ఇట్లా ఎంటకలు వెనుక కట్టుకోవద్దా? ఒక గిలిపు పెట్టుకోనిటి వీడొకటి ముద్దుగున్నావు. నీ పేరేంటి? నీకేం చదువుతున్నావు? 2nd క్లాస్. ఎక్కడికించి వచ్చినావు? ఖైరతాబాద్కి వచ్చినావు. ఏ మొక్కనికి వచ్చినావు బేట? దేవుణ్ణి మొక్కనికి వచ్చినావు. 2వ తరగతి 2nd క్లాస్ పాస్ కావాలని ఇట్లా మొక్కుకున్నావా? లేకపోతే చదువు ఇట్లా మంచి రావాలనుకున్నావా? ఏమేమి అనుకున్నావు చెప్పు ఒకసారి నాకు. దేవుడా మా తాత మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, నాకు మంచిగా చదువుకోవడం రావాలి అని మొక్కినా. ఏమన్నా బంగారం. మీ తాత పేరేమది? యాదయ్య. ఓ యాదయ్య అన్న నీ మన్మరాలు నీకోసం మొక్కనికి వచ్చింది చూసినావా? మంచిగా. ఇప్పుడు మరి మీ నాయన ఏం చేస్తాడు? మా నాన్న ఎయిర్పోర్ట్లో పని చేస్తాడా? యాదయ్య తాత ఇంట్లో ఉంటాడు. చనిపోయిండు.
యాదైతే అత చనిపోయినాడు, యాదైతే అత మంచిగా ఉండాలని మొక్కుకున్నదా అంట. బైక్ పోయినాక అయినా సరే దేవుని తాట అయినా కూడా ఎక్కువ కష్టం ఇష్టం పనులు ఏమి ఎత్తుకునేటి మోసేటి ఏం పనులు చెప్పొద్దని మొక్కుకున్నట్టున్నది వాళ్ళ తాతను. ఏం కాదు పాటు తాతాడ మంచిగా ఉంటాడు గట్టిగా, మంచిదా. నీ పేరు ఏంది బిడ్డ? సింధు. సింధు, నువ్వేం చదువుతున్నావు అమ్మా? నేను 8th. 8 చదువుతున్నావు. ఏమెరక నీకు బోనాల పండుగ అంటే బిడ్డ? బోనాల పండుగ అంటే బోనాలను ఎత్తుకొని గుడి కాడికి వచ్చి మంచిగా ఆడతారు వాళ్ళు, అది నాకు ఇష్టం. బోనంలో ఏముంటుంది మరా? బోనంలో తీయన్నం ఉంటుంది, ఇంకా పెరుగుతోటి అది చేస్తారు చూడాలి. తీయన్నం ఉంటుంది, ఇగో కిందనేమో కింద బోనంలోనేమో పరమాన్నం ఉంటుంది. తీయన్నం అంటాం కదా మనం. చిన్నప్పుడు మేము ఇట్లా బెల్లన్నం అంటుంటాం, బెల్లమేసి వండుతారని బెల్లన్నం అంటుంటాం. మీద దాంట్లోనేమో పెరుగులు ఇంత బెల్లం ముక్క వేసేసి పెడతారనమాట. మంచిగా దేవునికి పెట్టడానికి వచ్చి నువ్వేం మొక్కుకొని వచ్చినావు బేట? నాకు మంచిగా చదువు కావాలి, నేను 8th క్లాస్ పాస్ కావాలి అని. వచ్చి నీ అమ్మ 10 పాస్ కావాలి, నన్ను మొక్కేటోళ్ళని చూసినా కానీ 8 పాస్ కావాలంటారా? ఈ రోజులలో అట్లనే ఉన్నట్టున్నది. 7 దాటితే కష్టమేనా? ఇప్పుడు 8వ తరగతి చాలా కష్టం ఉంటుందా? నేను 3 చదివినా, నాకు 3 దాకా బాగానే వచ్చు. నీ పేరేందక్క? నా పేరు కళావతి, హైదరాబాద్ నుండి వచ్చినాను. 10 సంవత్సరాల నుండి వస్తున్నాను ఇక్కడికి. ఎప్పుడైనా కూడా నా కోడలను దొలుకొని వస్తుంటుంది. ఆమె ఇప్పుడు రాలేకపోయింది, కొంచెం హెల్త్ మంచిగా లేదు, సర్ది జ్వరం ఉన్నది. మన్మరాన్లను దొలుకొని వచ్చినాను. నా 3 కొడుకులు, కోడళ్ళు, మన్మరాన్లు అందరూ బాగుండాలని మొక్కుకున్నాను. ప్రతి సంవత్సరం వస్తాను. మరి బోనం గిట్లా తీసుకురారా? బోనం చేయను, కొబ్బరికాయలు కొడతాను, జోడ కొబ్బరికాయలు కొడతాను. ఎప్పుడైనా కూడా జోడ కొబ్బరికాయలు కొడతాను. 100 రూపాయి గల్లలు వేస్తాను. నా కొడుకులు, కోడళ్ళు, మన్మరాన్లు అందరూ బాగుండాలని కోరుకున్నాను. నాకు 3 మన్మరాన్లు, 3 మన్మరాన్లు అంటే 3 కొడుకులు అంటే కోడన్లు అంటే ఆ అక్కకు కెరతబాద్కి వచ్చి జోడు కొబ్బరికాయలను కొడుతుందా అంట. ఎందుకంటే వాళ్ళ దిక్కు బోనాల పండుగ జరిగినప్పుడు వాళ్ళు బోనం తీస్తారేమో మళ్ళీ, అందుకని వీడికి తీసుకొని రాకుండా జోడు కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చింది అక్క. ఏడికెంచి వచ్చినావమ్మా? నేను ఇంట్లో ఉంటాను అక్క, నేను సికింద్రాబాద్లోనే ఉంటా. పుట్టి పెరిగిన ఇక్కడనే నేను. అమ్మగారి ఇంటికి వచ్చిన నేను. అత్తగారిల్లు మాది దర్గా, గచ్చిపోలి దర్గా ఉంటుంది. పుట్టి పెరిగిన ఇక్కడనే నేను. అమ్మకు చిన్నప్పటి నుంచి చాలా బాగుంటుంది అమ్మ, చాలా బాగుంటుంది. బోనాలు తీసుకొస్తాము, చెల్లెళ్ళు ముంగట వద్దెలు మరదళ్ళు అందరు పోయిండ్రు. ఇక నేను ఆగిన, అక్కని చూసి ఆగిన. ఇక బోనాలు తీసుకొని పోతాము, చాలా ఘనంగా చేసుకుంటాము. బోనం ఎత్తుకొని పోతారు కదమ్మా, మరి నువ్వు ఎత్తలేదు? ఎత్తిన మా 2వ చెల్లెలు ఎత్తింది అక్క, 2వ చెల్లెలు ఎత్తుకుంది. ఇక ఆమె ఎత్తుకొని ఇక పోయిండ్రు, అందరం రిటర్న్ అయినాము. ఇక మేము పడ్డాము. అన్న తమ్ముడు అందరు చేస్తారు. ఇక వాళ్ళ దగ్గరకు వచ్చినాము. ఇక ఏమైనా మొక్కరికి ఏమి వస్తారా, లేకుంటే ప్రతి సంవత్సరం చేసినట్టుగానే బోనం పట్టుకొని పోవడం? బోనం ప్రతి సంవత్సరం వస్తాము, మధ్యలో కూడా వస్తామమ్మా, మధ్యలో కూడా వస్తాము. ఎందుకంటే తల్లి చాలా పవిత్రము, చాలా మనకి కోరికలు ఉన్నది తీరుస్తుంది, ఇట్లా ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మ. అమ్మవారి దగ్గరకు ఒక అమ్మగారి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది మాకు. అమ్మ దగ్గరకు వస్తే ఒక అమ్మగారి ఇంటికి వచ్చి మా అమ్మ దగ్గరకు వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. బోనాల పండుగకి వస్తే అమ్మగారింటికి వచ్చినట్టే అనిపిస్తుంది నాకు, నిమ్మలమా అనిపిస్తుంది అని చెప్తున్నారు యువతల్లి. అన్న ఏడికెంచి వస్తున్నావు? ఏ ఊరికెంచి? ఏ ఊరికెంచి వస్తున్నావు? ఎక్కడికెంచి వస్తున్నావు? కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్నాడు అన్న. నిమ్మలంగా దబదబ నడుచుకుంటూ వస్తున్నాడు. అన్న ఏడికెంచి వస్తున్నారు అన్న? మేము ఉప్పల్ నుంచి వస్తున్నాం, చెంగిచెర్ల నుంచి. చెంగిచెర్ల ఆడ మేకలు ఉంటాయి, చెంగిచెర్ల కాడ. అవును కరెక్ట్, అది ఫేమస్ అక్కడ. మేకల బజార్ ఉంటది కదా, అక్కడ దిక్కు నుండి వస్తున్నాడు అంట అన్న. నీ పేరు ఏందన్నా? శ్రీనాథ్ బాల్దా. ఎంత మంది వచ్చిండ్రు మరి? నేను మా ఫ్యామిలీ వచ్చిర్రు, అక్కడ దిగిరు బస్సులకేసి వచ్చిర్రు వాళ్ళు. మేము లైన్లకేసి పోతున్నాం, దర్శనం లోపల కలుస్తాం ఇద్దరం. అందరు లోపల కలుస్తామంటే మనం మొక్కనికి వచ్చినవా లేకపోతే? దర్శనం చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి. ఉజ్జయిని మహల్ చాలా పవర్ఫుల్ ఆమె, ప్రతిసారి వస్తాం మేము. చాలా పవర్ఫుల్, దర్శనం చేసుకోవాలి అంటుండ అన్న. అమ్మ ఏడికెంచి? నారాయణపేట డిస్ట్రిక్ట్. నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి. నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది వచ్చిండ్రమ్మా మీరు? 10 మంది వచ్చిండ్రు. ఓ ఏమైనా కూరలను అందరిని వేసుకొని వచ్చిండ్రు? ఏమైనా మొక్కనికి వచ్చిండ్రా లేకపోతే ఏమడిది? మొక్కుదామనే వచ్చి మొక్కుకుందామని వచ్చిరంట. ఎవరిదన్నా పేర్లు మొక్కుతావా? ఏమి
పిల్లలు ఉన్నారు అంత ఆడపిల్లలు దేనిక ముందు ఇంతకుముందు మొక్కిన పెళ్ళిళ్ళు అయినాయి మళ్ళీ వచ్చినాయి. మరి బోనాలకి ఇట్లా ఏమి తీసుకురారా అక్క అక్కడికి వచ్చిండ్రు? అంత దూరం నుంచి బోనాలు తీసుకురానికి రాదు, ఇంకా దర్శనం చేసుకుని పోదామని వచ్చినాం. నారాయణపేట జిల్లాకేంచి వచ్చిండ్రు అంటే అక్కడికించి రావాలంటే బోనం తీసుకొని రావుడు కష్టమా అక్క, అందుకని దర్శనం చేసుకొని పోతామా అంటున్నారు. నల్గొండ నుంచి వచ్చినామండి 100 కిలోమీటర్లు. ఏం చదువుతున్నావు బేట? బీటెక్ అయిపోయింది. ఏం మొక్కుతావు మరి ఇప్పుడు? డాడీకి మంచి బిజినెస్ రావాలి. నువ్వేం మొక్కుతావన్నా? బిజినెస్ మంచిగా దొరకాలి, పాపకు మంచిగా జాబ్ రావాలని. మంచిగా నాయన గురించి బిడ్డ గురించి నాయన మొక్కనికి అమ్మ దగ్గరకు వచ్చిండ్రు. బాగున్నారు. నల్గొండకేంచి వచ్చిండ్రు కదా, మరి ఏమి ఇబ్బంది అనిపించలేదా? మంచిగానే వచ్చిండ్రు అంట. ఎక్కడికేంచి వచ్చిండ్రమ్మా? సేలం, తమిళనాడు. బోనాల పండుగకి వచ్చిండ్రా? బోనాల కోసం వచ్చాం. మీకు ఎట్లా ఎక్కడమ్మా మా బోనాల పండుగ ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో అయ్యేది? టీవీలో ఛానల్ చూస్తాం కదా, న్యూస్ ఛానల్. ఓ అమ్మ టీవీలో న్యూస్ ఛానళ్ళలో చూసి సేలంకేంచి వచ్చిందంటే తమిళనాడుకేంచి వీళ్ళు. అమ్మ ఇప్పుడు ఈడ అమ్మవారి కాడ బాగా మొక్కులు బోనాలు తెలుగచ్చు కదా నీకు? అందరికి బోనాలు గిన్నెలు అన్ని నడుస్తాయి మా తాట. మరి మీరు ఏం తీసుకొని పోతున్నారు అమ్మకు? మేము టెంకాయ పండు మాకు తెలియదు కదా, అక్కడి నుంచి వచ్చాము. అందుకని దర్శనం చేసుకొని కొబ్బరికాయ తీసుకుని పోతాం. రెండు కొబ్బరికాయలు కొట్టుండి జంట జోడు కొబ్బరికాయలు కొట్టి మంచిగా గట్టిగా మొక్కుండి అమ్మకు. తప్పకుండా ఇది పెడతాము అది పెడతాము ఇది ఇస్తే ఇది చేస్తామని ఏం మొక్కొద్దు. అదేం లేదండి, అమ్మ చూస్తుంది అంతే. ఇక వదిలేసేయటమే. ఆమె వదిలేసుడు నన్ను చూసుకో అనేసి వెళ్ళిపోవాలి మనం. ఇక మేము టీవీలో చూసి ఫేమస్ అని చెప్పి చూడడానికి అక్కడి నుంచి వచ్చాం. ఎంతమంది వచ్చిండ్రమ్మా సేలంకేంచి? మరి ఇద్దరం, అల్లుడు, మా కూతురు, మా వియ్యపురాలు. ఈ ఏప్రాల్ని కూడా వేసుకొని వచ్చినావు. ఈ అక్క చూడండి అమ్మ, సేలంలో టీవీలో చూస్తే ఈ ఏప్రాలు నెల్లూరులో ఉంటే ఈమెను కూడా వేసుకొని వచ్చేసింది. అమ్మ ఎట్లా అనిపిస్తున్నది ఇట్లా వస్తే? మరి మాకు బాగా ఆనందంగా ఉంది. ఎప్పటించో రావాలనుకుంటున్నాము. ఇప్పుడు చూడడానికి మా అదృష్టం. తొలిసారి అమ్మ వచ్చుడు ఫస్ట్, ఇది ఫస్ట్ టైం. నీ పేరేందక్క? మా ధనమ్మ, నెల్లూరు. దానక్క. ఈ అపరాల్ని తీసుకొని కొడుకుని కోడల్ని తీసుకొని మన్మరాల్ని వేసుకొని మాకు వచ్చింది మంచిగా. అక్క మంచిగా దర్శనం చేసుకో. బాగున్నా సిగ్గుపడుతున్నది పిల్ల. ఒక్కసారి అమ్మా ఏడికెంచి బోనము? బన్సిలాల్పేటకెంచి వస్తున్నావు. ఇది మీ అమ్మగారి ఇంటికాడ బోనమా లేకుంటే అత్తగారి ఇంట్లో బోనమా? మరి మీ అమ్మగారి ఇంట్లో ఎప్పుడు చేస్తావు? అమ్మగారు ఆదిలాబాద్, మా సైడ్ ఇంత గ్రాండ్ గా బోనాలు చెయ్యరు. ఈడ మీ అత్తగారేమో బన్సిలాల్పేట. ఎన్నేళ్ళైంది బోనం ఎత్తుకోబట్టి నువ్వు? 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుండి బోనం ఎత్తుకుంటుందా అంటే పిల్ల చూసినారు. ఏం దండం పెట్టుకుంటావు పెట్టమారా? అందరం మంచిగా ఉండాలని మొక్కుకుంటా అంతే. అంతే అంతే. నువ్వేం మొక్కుకున్నావు తమ్మి? నా బిడ్డ మంచి చదవాలా, నా కొడుకు మంచిగా ఉండాలని. బడిలో వేసినావా దాన్ని? ఫస్ట్ క్లాస్. 1వ తరగతి? 1వ తరగతి ఎత్తుకొని తిరుగుతున్నాడు అన్న బిడ్డని. ఇంకా మంచి. నువ్వు ఏడికెంచమ్మా? ఒకటే ఫ్యామిలీ బన్సిలాల్పేటకెంచి వస్తున్నారు. ఏం పేరు? మహబూబ్ నగర్ అక్క మాది. మహబూబ్ నగర్ నుంచి వచ్చినాం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. మా పిల్లలు, మా భర్త, మా కొడుకు అంత మంచిగా కావాలని మొక్కుకొని వస్తున్నాం. ఉమాదేవి అక్క. మా సారు రాజేందర్ సార్. ఏం చేస్తాడు? నేను ఆఫీసర్ గా రిటైర్డ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా రిటైర్డ్. సారేమో మహబూబ్ నగర్ జిల్లా బీసీ వెల్ఫేర్ లా రిటైర్ అయిందంట. ఈమెనేమో అందరు మంచిగా ఉండాలని కోరుకుంటారు. కాదక్క ఇప్పుడు మహబూబ్ నగర్ కి ఇందాక ఎట్లా వచ్చిండ్రు? మరి బస్కి వచ్చినాం మేడం. బస్కి వచ్చి అక్కడ నుంచి సిటీ బస్కి వచ్చి ఆ నుంచి ఇక్కడికి వచ్చినాం మేడం. డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం. ఏమన్నా సిటీ బస్కి వచ్చి పాపం వచ్చినట్టు అక్క మంచిగా దండం పెట్టుకొని కావాలని మొక్కిన మేడం. మీరు కూడా మంచిగా ఉండాలని మొక్కమ్మా. అన్ని మొక్కిన మేడం. అంత మొక్కకు సరే మేడం. ఉమాదేవక్క, ఉమాదేవక్క అక్కడికి వచ్చింది. హాయ్, బాగా బేట. ఎక్కడ వాళ్ళు మీరు అంతా? ఇక్కడనే సికింద్రాబాద్ వాళ్ళు. సికింద్రాబాద్ వాళ్ళు. మీరు ఏమడదమ్మా? బోనాలు ఏం తీసుకొస్తలేరు, ఉత్తగానే వచ్చింది పిల్లలంతా. బోనం ముంగట పోయింది, మీరు ఎంతకు నడుస్తున్నారు. ఏమేమి మొక్కుకొని వచ్చిండ్రమ్మా? అందరు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలా అంతే. అందరు మంచిగా ఉండాలా. నువ్వు ఎక్కడికి వచ్చినావుక? నేను సికింద్రాబాద్ నుంచి వచ్చిన. గత 27 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఈ గుడికి.
ఎట్లా అనిపిస్తుందమ్మా? మీ అత్తగారా ఇక్కడ అమ్మగారా? అత్తగారి ఇల్లు. మీ అమ్మోళ్ళు ఎక్కడ? మా అమ్మ వాళ్ళది వినాయక్ నగర్. మరి వాళ్ళని పిలుచుకోవద్దా మీ అమ్మోళ్ళని? ఇట్లా పిలుస్తాం. మాకు ఇల్లు అయితే కంపల్సరీ పిలుస్తాం. ఏమైతే ఇల్లు కావాలా అందుకని. బాగున్నాయమ్మా, మంచిగా బోనాలు ఒకటానికి ఒకటి పోతా ఉన్నాయి. బాగున్నానమ్మా, బాగున్నాయి. ఏడికెళ్ళి తెచ్చినమ్మా బోనము? ఇక్కడనే కలాసిగూడలు సికింద్రాబాద్ ఇంకా అటు అందుకుంటది. మరి బాగానే దూరం నుండి నడిచి వస్తున్నాం అమ్మ. చుట్టూ తిరుగుతూ వస్తున్నాం కదా. అయ్యో బిడ్డ పాపం, బాగానే దూరం చుట్టూ తిరిగేసి వస్తున్నాం. ఏమైనా మొక్కుకున్న బోరమా లేకపోతే ప్రతి సంవత్సరం బోరమా? చేస్తాం. కొంతమందికి ఏమో వంచని ఉంటది, కొంతమందికి ఏమో మొక్కుకుంటారు. అక్క బాగున్నది నీ బోనం ఏడికెంచి? ఇక్కడనే సికింద్రాబాద్. వాళ్ళు సికింద్రాబాద్కి నుంచి వచ్చిందంట. అమ్మ ఇప్పుడు బోనం ఎవరు బుద్ధి ఇచ్చిండ్రు? నేనే. మంచిగా బుద్ధి ఇచ్చినావు. ఎందుకంటే రంగులు రంగులు మెరుపులు తాలుకులు వేలుకులు అవన్నీ వేయకుండా ముద్దుగా పసుపు కుంకుమతోటి చక్కగా ఉదిచ్చింది అక్క. బోనం మంచిగా ఉంది అక్క నీ బోనము. ఒకసారి ఆపవా? వస్తే యువతల బాంధకులు అయినంత నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక ఒక అమ్మ వడిబియ్యం తెచ్చినట్టున్నది. మంచిగా వడిబియ్యము, బోనాలు, మస్తు బోనాలు వస్తున్నాయి వరుస పెట్టి. నేను చెప్పిన కదా పొద్దుగాల అంటే ఆడపిల్లలు ఇల్లు కుదించుకోవాలన్నా, ఇల్లు కాడుకోవాలి, తుడుచుకోవాలి, వంటలు చేసుకోవాలి. ఇవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది. బాగున్నావా అమ్మ? ఎక్కడికెంచి తెచ్చిండ్రమ్మ బోనం? బోయిగూడోళ్ళు. ఏమైనా మొక్కుకున్నావా? ఏం మొక్కుకున్నావు బేట? మంచి జాబ్ రావాలని. ఏం చదువుకున్నాను? బీటెక్ చదువుకుందంటే మంచిగా జాబ్ రావాలని మొక్కుందట. నీ పేరేందిరా? మేఘనమ్మకు మంచి కొలువు రావాలన్నా అమ్మ. దైవం చేయిజరా ఆమెకు. అక్క బాగున్నావా? బాగున్నాక. ఎక్కడికెంచి మీరు? బోయిగూడ బోనం ఇది. నీ పేరేంది బేట? అంబిక. ఏం చదువుతున్నావు? నేనా జాబ్ చేసిన. జాబ్ చేస్తున్నావు ఎట్లా? డిఎక్సి టెక్నాలజీస్. ఓ ఏమని మరి ఈ తేపకి ఏం మొక్కనికి వచ్చినావు బేట? వచ్చేవారికి ప్రమోషన్ రావాలి. ప్రమోషన్ రావాలి, మళ్ళీ ఏడాది పెళ్లికి ఇట్లా కావాలి. పెళ్లి వద్దులే, ప్రమోషన్ చాలు. కూరలు చూడండి అమ్మ, ముందైతే ప్రమోషన్లు రావాలని మొక్కుకుంటున్నారు ముద్దుగా. మీ పేరేందమ్మా? నవనీత. మొత్తానికి పబ్లిక్ పోతా ఉన్నారు. బోనాలు ఇక షురువైనాయి. ఎందుకంటే 12:30 1 గంట కొట్టిండ్రు అంటే అప్పుడు ఇళ్ళ వంటలు అన్నీ అవుతాయి. బాగున్న చెల్లె, బాగా వంటలు గింటలు అన్నీ అయినాక అప్పుడు షురు చేస్తారు బోనాలు అన్నీ తీసుకుని రానికి. మన ఆడపిల్లలు వంటలు చేసుకోవద్దా, తయారు కావద్దా, చీరలు కట్టుకోవద్దా, నగలు వేసుకోవద్దా, అన్నీ వేసుకున్నాక మెల్లగా బయలుదేరుతారు. ఇగో అందుకని మెల్లగా బోనాలన్నీ ఇప్పుడు షురువైనాయి. ఏడికెంచి వచ్చినావు బెట్ట? ఇక్కడే సికింద్రాబాద్ గుడి ముంగటే టెంపుల్. గుడి ముందటనే ఇల్లు. మరి నువ్వు చుట్టూ తిరిగేస్తున్నావు? ఏమో అట్లా పెట్టినాను. లైన్లో నిలబడి వస్తున్నావు. మొక్కలాగా రావాలి కదా. ఎన్ని సంవత్సరాల నుండి ఎత్తుకుంటున్నావు బెట్ట బోనం? నేనా 3 సంవత్సరాల నుంచి. పెళ్ళైందా నీకు? కాలే. ఇంకా పెళ్లి కాలే? పెళ్లి కాలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో బోనమే ఎత్తుకుంటుంది ఆ పిల్ల. ఏం పేరు బెట్ట నీ పేరు? మానస. మనస. ఏమైనా మొక్కుకొని ఎత్తుకుంటావా లేకుంటే అట్లనేనా? మొక్కుకొని ఏం లేదు, అమ్మ మంచిగా చూడాలని అంతే. అంతే. చదువుకుంటున్నావా? అయిపోయింది. ఏం చదువుకున్నావు? MBA అయిపోయింది. ఓ అమ్మ MBA అయిందంటే ముతమాంతున్నది చూడండి అమ్మ మానస. ఇక మెల్లగా ఒక్క ఏంది గవల దండలు వేసుకున్నావు? ఎల్లమ్మ తల్లి వస్తుంది. ఏం పేరక్క? రేణుక. ఎక్కడికెంచి? ఇక్కడనే పాప వాళ్ళ వెనక సైడ్ నుంచి. మానసాలు వెనక గల్లీలకి. మమ్మీని ఏమైనా దండం పెట్టుకుంటావా అక్క? ఏం పెట్టుకోరు, అమ్మవారు ఉంది, అంత అమ్మవారే చూసుకుంటుంది. ఆ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు నిమ్మై ఉంటుంది. ఎల్లమ్మ వస్తుంది అంట ఈ అక్కకు. అమ్మవారికి దండం పెట్టుకున్నదంట, అందుకనే అమ్మవారు వస్తుంది చాలు, అందుకనే మొక్కుకునేది ఏం లేదని పోతున్నారు వాళ్ళు. బోనాల పండుగ కాడ అమ్మవారి దర్శనానికి పోదామని నేను ఈ తొలకేంచి వస్తుంటే ఎదురు మా తమ్ముడు వచ్చిండు. ఏంది సంగతి, ఏం కథ అని అరుచుకుంటామని పలకరించిన. బాగున్నావా తమ్మి? మీరు బాగురా? బాగున్నా తమ్మి. మీ ఆమెకి ఇట్లా అంత మంచిగా ఉన్నారా? ఇక తమ్ముడు వాళ్ళ ఆమెకి ఇట్లా తీసుకొని బయలుదేరిండు. ఏం మొక్కుకున్నావు తమ్మి? ఏం మొక్కుకున్నావు? మీరందరూ ప్రజలందరూ మంచిగా ఉండాలని మొక్కుకున్నా. ఈ తామని పేరు చెప్పలేదు కదా, అంబర్పేట శంకర్ అంటారు. చాలా ఫేమస్.
కాకపోతే చూడడానికి చాలా ఇట్లా నిమ్మలాంగా ఉన్నాడు కానీ మస్తు పెద్ద పేరు తమ్మి నీకు మీ దయవల్ల అంతేనా అక్క దేవల్ల చెల్లెల దేవల్ల మా అన్నదమ్ముల దేవల్ల చాలా బాగుంది. ఏం మొక్కుకున్నావు తమ్మి అమ్మవారిని మరి ఈ చేపకు? అందరూ చల్లగా ఉండాలని మొక్కుకున్నా. మేము చల్లగానే ఉన్నాం, మంచిగా వానగిట్ల వాడుతున్నది. అందుకే వర్షం పడుతుంది చెప్తాను నేను తర్వాత. అది వచ్చే సంవత్సరం వరకు ఒక కోరుకున్నా, అయితే నీకు ఫస్ట్ పిలిచి అదే చూపెడతా. తమ్ముడు ఒక కోరిక కోరుకున్నాడు అంట, అది అయితే కనుక ఫస్ట్ నాకే పిలుస్తాను. కోరుకుంది అడుగుపోయింది. మరదలు పిల్ల ముద్దుకున్నదా అమ్మ? మరదలు బాగున్నావమ్మా? అంత మంచిదేనా? నెమ్మరి బోనం గిరి మేము చేయకుండా ఉట్టిగానే వచ్చినాం అట్లా. బోనం అమర్పేటలో చేస్తాం. మీ అమ్మగారు ఎక్కడమ్మా? అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే పుట్టినాం మేము. గుడి పక్క గాలిలో పుట్టింది ముద్దుగా మా తమ్ముడికి పెళ్లి చేసుకున్నావు. మంచిగా చేసుకున్నావు కానీ ఇప్పుడు వీడికి రావాలని అంటే అమ్మవారు ఏదో కోరుకుంటే అది అవుతుంది అంటారు కదా. నీకేమైనా కోరికలు తీరినా ఏమ్మా? అమర్పేట మాంకలమ్మని కోరుకుంటే సికింద్రాబాద్ మాంకాలమ్మని కోరుకుంటే ఎవరు వచ్చిండ్రు మరి? మన్మన్ కోసమా మన్మరాల కోసమా? మరి ఏమున్నది అది ముంత వాళ్ళ పెళ్లిళ్ళు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అందరికి మన్మరాళ్ళ పెళ్లిళ్ళు మంచిగా చేయాలని అమర్పేట శంకర్ అన్న వాళ్ళ భార్య ముద్దుగా అమ్మవారికి వచ్చి దండం పెట్టుకున్నారు. మొత్తం మీద ఇక్కోళ్ళని అందరినీ వేసుకొని వచ్చినావు తమ్మి. ఎప్పుడు ఉంటారు మనలు? మీ తమ్ముళ్ళు ఎప్పుడు ఉంటారు? మా ఎంబడి తమ్ముళ్ళు అంతా ఉంటారు ఎప్పుడు. ముద్దుగా అంబర్పేట శంకర్ అన్న అంటారు ఈ అన్నను. ఆ అన్న ముద్దుగా భార్యను తీసుకొని అన్నదమ్ముళ్ళని వెనకాల వేసుకొని తీసుకొని వచ్చిండు. ఇగో ఇట్లా ఒక్కొక్కరు దర్శనానికి వస్తూనే ఉన్నారు. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. మస్తు పబ్లిక్ మెల్లగా బోనాలు పెరిగినాయి. మెల్లగా పబ్లిక్ పెరిగినారు. ఎందుకంటే 1 గంట అయితే కానీ మన హైదరాబాద్ వాళ్ళు జర తయారులయ్యి ఇంత వండుకొని తిని చేసి పూజలు చేసుకొని పబ్లిక్లకు వస్తారు, దర్శనాలకు వస్తారు. ఇప్పటిదాకా అంటే కొంచెం మెల్లగా సాగింది. ఇప్పుడు చూడండి ఎంత జోరుగా సాగుతున్నదో. పొరలందరూ మొత్తం లైన్లలోనే నిలబడ్డారు. అటు పోదాం పండి. అవతల బందుకేంచి ఇవతల బందుకు గుడి ముందు దాకా వద్దాము, అమ్మవారు దర్శనం చేసుకుందాం అంటని మెల్లగా నడుచుకుంటూ వస్తే ఒక్క పారు చూడండి అమ్మ మా అంకలమ్మ గుడి కాడ ఎంత మంచిగా డెకరేషన్ చేసిండ్రు అంటే పూలతోటి చాలా అందంగా చేసిండ్రు. గులాబీ పూలు, బంతి పూలు, చామంతి పూలు, ఒక రకం పూలు కాదు. అమ్మవారికి ఎన్ని రకాల పూలు ఉంటాయి అన్ని రకాల పూలు, రంగురంగుల పూలతోటి పెద్ద డెకరేషన్ చేసిండ్రు. చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇక 2 దిక్కులకేంచి దర్శనంకి తొవ్వలు పెట్టిండ్రు. వచ్చేటోళ్ళు వస్తున్నారు. ఇక బోనాలు కూడా ఇట్లకేంచి వస్తున్నాయి, అట్లకేంచి ఇట్లా వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ సైడ్ ఉన్న వాళ్ళకు అక్కడ సైడ్ నుండి దర్శనం పెడితే నిమ్మలంగా దబదబ దర్శనం చేసుకొని పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి వెళ్ళిపోతారు కాబట్టి 2 దిక్కులకేంచి దర్శనాలు పెట్టుకున్నారు. 2 దిక్కులకేంచి లైన్ సాగుతుంది. 2 దిక్కులుగా మొత్తం బోనాలు అన్ని తీసుకొని పోతున్నారు. పిల్లలను అందరిని వేసుకొని వస్తున్నారు పబ్లిక్ అంతా గిట్లా. ఇదివరకు దాకానేమో కొంచెము 11-12 గంటల కంటే ఇంట్లో పనులన్నీ వేసుకొని రావాలంటే జర టైం పడుతుంది కాబట్టి ఆడపిల్లలకు వాళ్ళ అన్ని పనులన్నీ వేసుకొని వంట చేసుకొని తయారై పిల్లలను తీసుకొని ముద్దుగా ఇంత తినిపించుకొని వస్తున్నారు. పబ్లిక్ మెల్లగా మస్తు జోరైపోయింది. ఇక కిటకిట పబ్లిక్ అంటారు కదా. ఇగో ఇటు బందుకు చూస్తే తెలిసిపోతుంది మనకు కిటకిట పబ్లిక్ అయినరు. ఈ జాతర కాడనే ఉంటుంది ఇట్లాంటి పబ్లిక్, ఇంతగానం పబ్లిక్ ఉంటుంది అనుకుంటాం కదా. 2 దిక్కులకెంచి అంత పబ్లిక్ ఉంది. పబ్లిక్ అందరినీ చూసినాక ఒక దిక్కు వచ్చే పబ్లిక్ కొంతమందిని ఆపి కొంతమందిని పంపిస్తున్నారు, మళ్ళీ కొంతమందిని ఆపి మళ్ళీ కొంతమందిని పంపిస్తున్నారు. వీళ్ళకి ఏంచి వస్తున్నారు చూడండి అమ్మ పబ్లిక్. మొత్తం దర్శనం కాడికి వచ్చి వీడి దాకా తీసుకొచ్చి దర్శనం కాడ మెల్లగా ఒక్కొక్కరికి దర్శనంకు పంపిస్తూ ఉన్నారు. మస్తు పబ్లిక్ అయినరు, జోరుగా పబ్లిక్ అయినరు.
మంచిగా మెల్లగా మెల్లగా బోనాలు అన్ని వస్తూనే ఉన్నాయి, వరుస పెట్టి బోనాలు వస్తున్నాయి. గుడి ముందు దిక్కు అంత డెకరేషన్ అదంతా చూసుకున్నాం కదా. పబ్లిక్ అట్లకించి 2 లైన్లు పోతున్నారని చెప్పిన కదా. ఇగో ఇది గుడి వెనక బందుకు దర్శనం లోపల చేసుకొని అక్కడ దిక్కుకెంచి బయటకు వచ్చేస్తున్నారు పబ్లిక్ అంతా. లైన్ నిలబడి ఇటు దిక్కుకెంచి లైన్ ఒకటి వస్తున్నది, ఇటు దిక్కుకెంచి లైన్ ఒకటి వస్తున్నది. 2 దిక్కుల లైన్లు నడుస్తూ ఉన్నాయి. ఏడికెంచి వచ్చిండ్రు తమ్మి? గొండమైసం అంటే అటు దిక్కు బాగానే దూరం ఉంటుంది కదా. ఎంతమంది వచ్చిండ్రు? 6 మెంబర్స్ వచ్చిండ్రు. ఓ అయ్యమ్మనే అంటే మీకు ప్రతి ఏడాది వచ్చుడు ఆనవాయితా లేకపోతే ఉట్టిగా దోస్తులు కలిసి వచ్చిండ్రా? 14 ఇయర్స్ నుంచి వస్తుంది. 14 ఏళ్ళకేంచి వస్తున్నట. ఏమన్నా మొక్కుకుంటావా తమ్మి మరిడా? రెగ్యులర్గా వస్తూనే ఉంటాం, మొక్కుకుంటాం, మంచిగా జరుగుతుంది. నువ్వేం పని చేస్తావు? నేను కన్స్ట్రక్షన్లో పర్చేస్ మేనేజర్ చేస్తాను. కన్స్ట్రక్షన్ అంటే ఇట్లా కట్టుడుదా? నీ పేరేం తమ్మి? నరేష్. నువ్వేం పని చేస్తావు? గ్రౌండ్ డెకరేషన్స్. ఇప్పుడు నువ్వే వీళ్ళ దోస్తేనా నువ్వు? మీరు అంత మేడిచెలకెంచి వస్తుంది. ఈ నరేష్ ఒక్కడు మేడిచెలకెంచి. నువ్వు తమ్మి? కుత్బుల్లాపూర్ గాండి మైసమ్మ కాడికి 14 ఏళ్ళకెంచి వస్తున్నారంట పిల్లలు. వీళ్ళు 6 మంది వచ్చిండ్రంట. ప్రతి సంవత్సరం మొక్కుకుంటారంట. ఇక గీడు ఇంకొక అక్క ఉన్నది, ఏడికెంచి వచ్చిందో అడుగుతా. తమ్ముడు ఏడికెంచి వచ్చినావు? నేను ఆచారం నుంచి. ఈయన ఆచారమేనా? ఇక్కడ మన హప్సిగూడ ఆచారం. హప్సిగూడ ఆచారం. ఏం మొక్కుకొని వచ్చినావు తమ్మి? అంతా మంచిగా ఉండాలి, మంచిగా జరగాలని మొక్కడానికి వచ్చినాం. ఇప్పుడు మన తాట బోనాలు ఎప్పుడున్నాయి? మళ్ళా వచ్చే ఆదివారం అనుకుంటా. వచ్చే ఆదివారం హైదరాబాద్ అంతా వచ్చే ఆదివారం బోనాలు నడుస్తాయి. వీళ్ళు అంతనేమో బాగున్నావా అమ్మ? బాగున్నావా? వచ్చే వారం హైదరాబాద్ లో బోనాలు నడుస్తాయి. ఈ వారం ఏమో వీడికి అందరూ ముద్దుగా దర్శనాలు చేసుకొని వచ్చిండ్రు. అన్న బాగుండ్రా? ఏడికెంచి అన్న? అన్న మీరు చేస్తారా బోనాలు? ఎన్నేళ్ళకి చేస్తున్నారు? ఏం కథ? ఎక్కడ వెళ్తామి మీరు? మీ ఊరు కీసర దిక్కోళ్ళు. అన్న ఈయన మొక్కుకుంటారా ఎప్పుడన్నా? మొక్కుంటాం. మాది ఆంధ్ర, మేము సెటిలర్స్ ఇక్కడ. మేము 10 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. 10 సంవత్సరాలకేంచి బుడ్డన్ని వేసుకొని వచ్చినావు. మరి పాయలేము ఎత్తుకో మీదికి తమ్ముడా. ఎక్కడికెంచి వచ్చిండ్రమ్మా? ఎక్కడికెంచి వచ్చినావమ్మా? దుకాణానికి వచ్చినావా? ఉట్టిగా దర్శనంకే. కొంతమంది దర్శనానికే వస్తున్నారు, కొంతమంది మొక్కుకోనికి వస్తున్నారు. అక్క బాగున్నావా? ఏడికెంచి వచ్చిండ్రు అక్క? అక్క వారసిగూడ అంటే గిడ దగ్గరనే కదక్క, అప్పుడప్పుడు వస్తుంటావా? నువ్వు బాగున్నావా? నీ పేరేంది? తేజశ్రీ. తేజశ్రీ. గీ బట్టలు వేసుకొచ్చినావు లంగవని లేకపోయినా? మంచిగా గుడికాడికి వచ్చినావు, లంగవని వేసుకొని రావద్దా? ముద్దుకుంటుంటే అమ్మవారికి ఎట్లా వచ్చావు? ఓకే ఆడపిల్లలు అంతే అంటావు. ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినా. అది మరి ఏమైనా కొలువు గిలువు రావాలని మొక్కుకోవద్దా పిల్ల? ఇప్పుడేమవుతుంది? ఎంతమంది వచ్చారు పిల్లలంతా? 4 మెంబర్స్. 4 వచ్చారు. నీ పేరేంది? తేజశ్రీ. తేజశ్రీ. అమెరికా పోవాలి నన్ను. యుఎస్ అంటే అమెరికానే కదా. అమెరికాకు పోవాలి నన్ను మొక్కుకోనికి వచ్చిందంట. గట్టిగా మొక్కుకోమరా. తీరుస్తలే మనమ్మవారే కదా. కూరలకు మంచిగా బిందాస్ ఉన్నారు చూసిరా. మన అమ్మ మనకి ఆడిపోతా తీరువదా అన్నట్టుగా ఉన్నారు. ఏడికెంచుతామి? గాజులో రామరం. బాగానే దూరంకెంచి వచ్చిన. ఎక్కడ వాళ్ళు? మీరు ఏ ఊరోళ్ళు? ఓ మీ తమ్ముళ్ళు కామారెడ్డి దిక్కాళ్ళు అంట. కొలు వేడే చేస్తున్నావు మరా? ఎంతమంది వచ్చిండ్రు? ముందు వచ్చిన తమ్మి ఎప్పుడన్నా ఈ గుడికి? ఫస్ట్ టైం వస్తున్నా. నీదే ఊరు? రాజస్థాన్. ఓ ఏమి పిల్లగాడు రాజస్థాన్ పిల్లగాడు అంటే తెలుగు వస్తా తమ్మి నీకు? మొత్తం వస్తుంది. వచ్చిన పాడగా నీ ఆడ నేర్చుకుంటేవరా నాయన? ఇండియన్ నేర్చుకున్నాం తెలంగాణలో. ఎన్నేళ్ళు అయింది వచ్చి ఇడికి? ఇక్కడనే పుట్టినాం. ఇక్కడ పుట్టిండు ఇక రాదా మరా? నాకు ఇంగ్లీషు హిందీ రాదు. జరంత మాట్లాడతా. నాకు రాకపోయి నీకు ఎట్లా వచ్చినా అని అనుకున్నా. మరి అందుకని ఎట్లా అమ్మవారిని ఏం దయ కోరుకుంటున్నావు? అమ్మవారిని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ పేరేంది? శివ. శివ. అమ్మవారికి మంచిగా ఉండాలి అని దండం పెట్టుకొని వచ్చిండు. హాయ్ బెట్టా, బాగున్నావా? ఇది చూడండి అమ్మ పుట్టదు ఎంత ముద్దుగా ఉన్నదా. అవునా? ఓ ఏమైనా పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు. కాదు బెట్టా, ఇప్పుడు ఏమైనా మొక్కుకోనికి వచ్చినవా? ఏం చదువుతున్నావు?
6వ తరగతి చదువుతున్నా. 6. ఎట్లా చదువుతున్నావు మరి? మంచిగా చదువుతున్నా. గట్టిగా చదువుతావా? అత్యవసర మార్కులు వచ్చి 35, 36, 37 ఇట్లుంటావా? ఏం మొక్కుకుంటావు మరి అమ్మవారికి? మమ్మీకి జాబ్ రావాలి. మీ నాయనకొద్దా పిల్ల? నువ్వేం చేస్తావు తమ్మి? ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తాను, కంపెనీ రన్ చేస్తాను. మా మిస్సెస్ డిఎస్సి ప్రిపేర్ అవుతుంది, అందుకే మొక్కుకోవడానికి వచ్చాను. ఓ అమ్మ, ఇగో ఈ తమ్ముళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ అంటే తమ్ముడు వాళ్ళ ఆమెనేమో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నదంట. మంచిగా కొలువు రావాలి మా అమ్మకాన్ని మొక్కుకోనికి వచ్చిండ్రు. బాగున్నా అమ్మ? ఎక్కడికెంచి వచ్చిండ్రమ్మా? ఇక్కడే మేము పద్మనాభ నగర్. ఓ గిడది సికింద్రాబాద్ కాడనే. ఎప్పుడు శుక్రవారం దర్శనం చేసుకుంటాము. శుక్రవారం కాలే, అందుకే ఈ రోజు వచ్చాము. మొన్న రాలే శుక్రవారం. జాతరకు రావా అక్క? మరి ఎప్పుడు వస్తాము. ఇంట్లో కూడా పండుగలు కోణాలు అవన్నీ చేసుకుంటాం కదా, దర్శనంకి ఇప్పుడు వస్తాము. జాతరకు మంచిగా వచ్చిందా అమ్మ? బాగున్నావా? బాగున్నానమ్మ. ఎక్కడోళ్ళు మీరు? పటాన్చేరు. ఇక మా వాళ్ళు చూసినారులే ఎట్లా పలకరించిండ్రు నన్ను. పటాన్చేరు వాళ్ళు అంట. పటాన్చేరు గ్యాంగ్. మేము సంగారెడ్డి వాళ్ళం. అమ్మవారు అందరూ మంచిగా ఉండాలా, అందులో మనం ఉండాలా. నువ్వేం పని చేస్తావు చెల్లి? నేను ప్రెస్ లో పని చేస్తాను. ప్రెస్ లో పని చేస్తావు. నువ్వమ్మా? బట్టల షాప్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ముద్దుగా అందరు కొలువులోళ్ళే. రోజు చూస్తాం మేము టీవీలో మిమ్మల్ని. మా తిన్మార్ వార్తలు చూస్తున్నాం రోజు. డైలీ చూస్తాం మేము. డైలీ చూస్తాం. కంపల్సరీ చూస్తాం. గోల్కొండలు పైకి ఎక్కిన నిమ్మ కాళ్ళు బాగుంది మీది. మరి సంగారెడ్డి మరి బాగుండదా? మనం తెలంగాణ దోమలు కూడా వాళ్ళు ఎట్లా ఏం మొక్కనికి వచ్చింది తమ్మి? అందరూ బాగుండాలి, మనం ఉండాలి. చాలా మంది పబ్లిక్ త్యాపకి ఏంటంటే నాకు ఈ కోరిక ఉన్నది, నాకు ఆ కోరిక ఉన్నది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని కోరుకున్నాడు కాదు. బాగున్నావక్కేమో అమ్ముకుంటున్నావు? మాట్లాడుతుందా? ఏమో అమ్ముతున్నావు? కొబ్బరికాయలు అమ్ముతాను. మా చెల్లెలు 20 సంవత్సరాలు పైన అయింది నేను ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ వచ్చాను. మేము తల్లి కాడికి వచ్చినాక మంచిగా నాకు ప్యాట్ కూడా తీసుకున్నా. ఈ పాడగారు మళ్ళీ ఇంకా పిల్లాట తీసుకున్నాక ఇంకా కొబ్బరికాయలు ఎందుకు అప్పుంది తల్లి, చాలా అప్పుంది. 2 కొడుకులు బాకీలు అయ్యి మేము అల్లాడుతామున్నాము. తల్లి చాలా ఇక ముద్దుగా కొబ్బరికాయలు అమ్ముకుంటా చేతులు చూడండి అమ్మ, కట్టలు పైసలు పట్టుకున్నాడు. చిల్లర అమ్ముకోవాలి, తప్పేమి లేదు. తల్లి మంచిగానే ఇస్తుందమ్మా. ఎంతకంత వచ్చిన కాడికి లేదనకూడదు. అమ్మవారికి మంచిగా ఉంది, బాగా మంచిగా దండం పెట్టుకున్నావు మరి అమ్మవారికి? దండం పెట్టుకున్నా. పేరు చెప్పకపోతే? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి వాళ్ళ ఆయన ఆడున్నాడు, ఈమెనేమో మంచిగా వచ్చిపోయేటోళ్ళకి అందరికి కొబ్బరిలు అమ్ముకుంటా, కుడకలు అమ్ముకుంటా. బాగున్నా చెల్లె? పోయేమో లైన్లో రాకుండా నేను పక్కకించి పంపించిండ్రా. ఇక ఈ పిల్ల ఎక్కడికించి వచ్చిండ్రమ్మా? గోల్నాక నుంచి వచ్చిన. బాగానే దూరంకించి వచ్చిండ్రు. ఏడ దిగినావు చెల్లె మరి? బైక్ పైన వచ్చినాం. హస్బెండ్ ఇద్దరం కలిసి వచ్చినాం. మెల్లగా ఆయన దింపేసి నువ్వు నా మెల్లగా ఇటు పక్కకించి వస్తున్నావు. ఆ బాబు అక్క వాళ్ళ బాబు. అక్క నువ్వు మీ ఆయన అందరు వెళ్ళి 2 బండ్లు 3 బండ్లు. హస్బెండ్ పంపించలేరు. ఇక నీకంటే కాడుకున్న దాన్ని పంపించిండ్రా అమ్మ. ఇక ఇంతగానం లైన్లు వాంగ మరి నేను నీ ఎంబడి పంపిస్తారా? మంచిగానే ఎత్తున్నారు కదా. నిమ్మలంగా మెల్లమెల్లగా బావు, మంచిగా మొక్కుకో. సరే సరే. ఏడికించి వచ్చినవరా పిల్లగా? ఓ పార్చిగుట్టాల అమ్మ పోరలు. ఇగో ఏంది మన దందేంది, చదువేంది, ఏం కథ? సెకండ్ ఇయర్ చదువుకుంటున్నావు కానీ మరి ఏమన్నా మొక్కుకోనికి వచ్చినవా లేకపోతే ఏంది? పాస్ కావాలని. సెకండ్ ఇయర్ పాస్ కావాలి. చదవవారా? అమ్మవారే పాస్ చేయాలనా? నువ్వు చదవాలి కదా జరంతా. ఇటు చూడు, చదువుతా అంటున్నాడు. మీ అమ్మ పేరు ఏంది? భాగ్య. భాగ్యమ్మ ఇటు చదువుతా అంటున్నాడు. జర చదివేదాకా చూడు నువ్వు. మంచిగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొంతమంది చదువుకోనికి మొక్కనికి వచ్చిండ్రు పోరలు అంతా. పెద్దోళ్ళేమో పెళ్ళిళ్ళు మొక్కనికి వచ్చిండ్రు. బాగున్నానక్క. కొంతమంది ఏమో ఊర్లకెంచి వచ్చిండ్రు. అక్క ఏడికెంచి? ఏ ఊరళ్ళు? అల్లికేఫ్, అంబర్పేట. అల్లికేఫ్, అంబర్పేట దిక్కెంచి వచ్చిండ్రు. ఏం మొక్కనికి వచ్చినావక్క? ఏడాది వస్తాం. మా అమ్మగారు ఇదే సికింద్రాబాద్. ఇక్కడ అమ్మగారు, అత్తగారు అక్కడ అంబర్పేట. ఇప్పుడు అమ్మగారు ఇంటికి వచ్చినావు. వాళ్ళు మరి బోనాలు పట్టుకురాలేదా? మా అర్థాలు పొద్దున్నే కొనేది. మేము అత్తగారి ఇంటికి వెళ్ళొచ్చు. అత్తగారి ఇంటికి వెళ్ళేసి వచ్చినావు. అమ్మ నువ్వేడికించి ఏ ఊర్లకించి వస్తున్నావు? ఇక్కడే బాలనగర్. బాలనగర్కించి వస్తున్నారు.
కడుపుతోటి ఉన్న ఆడపిల్లలను సంటి పిల్లలు ఉన్న ఆడపిల్లలను హ్యాండిక్యాప్ పిల్లలను ఇగో ఇట్లకేంచి బయటకేంచి పంపించేసి పక్కకేంచి పంపిస్తున్నారు. నిమ్మలమే కదా, సంతోషమేనా? ఏడికెంచి వచ్చిన బాలనగర్ కెంచి బిడ్డను తీసుకొని వచ్చింది ఈ అక్క. బాగున్నావా? వద్దు ఫోటోలు వద్దు. మస్తు పబ్లిక్ నడుస్తూనే ఉన్నది. మనం గుడి కాడికేంచి గుడి వెనకకేంచి మొదలు పెట్టి నడుస్తూ ఉంటే ఆడికేంచి షురు చేసి 2-3 కిలోమీటర్ల పైన నడుచుకుంటూ వచ్చినాము. దగ్గర 2 కిలోమీటర్లు అంత నడిచినట్టున్నానమ్మ. నేను నడుచుకుంటా ఏంట గాలికాడికి వచ్చిన మస్తు దూరం నడుచుకుంటూ వచ్చిన. మస్తు పెద్దగా ఉన్నది లైను. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏ గాలిపొంటి చూసినా గాలిపొంటి మస్తు పబ్లిక్ వస్తూనే ఉన్నారు. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు దర్శనం చేసుకొని పోయేటోళ్ళు పోతున్నారు. కానీ పబ్లిక్ లైన్లు అయితే మస్తు నడుస్తున్నాయి. కానీ జప్పనే పోతున్నది లైను, దాన్ని నడుస్తున్నది లైన్ అంతా. అటుండమ్మా లైన్లకేంచి బయటకు వస్తే ఈడ ఒక ఇద్దరు అగ్గలు కనబడ్డారు. ఏడికెంచి అమ్మా? మేము గొల్లకిరికి పురాణ పూలకేంచి ఇక్కడ అమ్మగారు రాతగారా మరా మా అమ్మోళ్ళు ఇల్లు సికింద్రాబాద్ ఆడవిల్లలు అంతా ఈరోజు అంతా జోరు అమ్మగారి ఇంట్లోనే నడుస్తున్నది వీళ్ళదంతా. ఎన్నేళ్ళైందమ్మా నీకు పెళ్ళి? 45 ఏళ్ళైంది అక్క పెళ్ళయి. కానీ ఇంకా తల్లిగారింటికి మళ్ళీ బోనాల పండుగకి వచ్చింది. చీర గాజులు ఇవన్నీ కొనిపించిండ్రా లేదు ఇంతకు మీ వాళ్ళు? ఇచ్చిండ్రా? ఎందుకంటే ఆడవిల్లలు బోనాల పండుగకి వస్తే చీర పెడతారు, గాజులు పెట్టిస్తారు, ఆడవిల్లలని బోనం ఎత్తిపిస్తారు. మరి నీ పిల్లలకి ఇట్లా విలువద్దా అక్క? నా కొడుకు కోడలి ఆయనకు జాబ్ ఉంటది కదా, రాడు. ఇంజనీర్ బాబు. అన్నీ ఏం చేస్తాడు? డెక్కన్ క్రానికల్ జాబ్. ఇప్పుడు టెంట్ హౌస్ ఉంది మాకు. టెంట్ హౌస్ వచ్చినావు మీ ఊరు? గొల్లకిరికి వచ్చిన. గొల్లకిరికి పురాణపూల్కి. నువ్వు చెల్లె? నేను లాల్ దర్వాజా నుంచి వచ్చిన. శంకర్ మఠ్ మాది. శంకర్ మఠ్. అత్తగారు లాల్ దర్వాజానా? అమ్మగారు లాల్ దర్వాజా. మా పిన్ని మేము అందరం కలిసి వచ్చినాం. వీళ్ళు అమ్మగారు ఇంటికి మార్కెట్ దగ్గర ఉంటారు. నువ్వే ఈమెకు చిన్నమ్మవు? చిన్నమ్మ దగ్గర చూసినారు అక్క. నువ్వెక్కడ? నేనా గొల్లకిరికి. గొల్లకిరికే. ఇద్దరం ఒక దగ్గర పక్క పక్కన ఉంటాం. అక్క చెల్లెళ్ళము. ఇక్కడ సికింద్రాబాద్ అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాం బోనాలకు. డొక్కలమ్మ గుడి దగ్గర ఉంటారు వాళ్ళు. చూసినారు ఏ వయసుకు వస్తున్నారు తల్లిగారు? ఏ వయసు వచ్చినా కానీ ఈ పండుగను వదలబుద్ధి కాదు. మరి ఏంటంటున్నారు? తెలంగాణలో ఆడపిల్లల పండుగ అంటే ఏమైనా మొక్కుతావా? మొక్కుతా. పిల్ల చెల్లెలు అందరూ చల్లగా ఉండాలని మొక్కుతాము. నీ పేరేందమ్మా? రేణుక. ఏడికెంచి వచ్చినావు? కుకట్పల్లి. మీరు ఎక్కడ వాళ్ళు? గోల్నాక మా అమ్మ వాళ్ళు, కుకట్పల్లి మా అత్త వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే? తల్లి చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా పవర్ఫుల్. ఏమైనా మొక్కినవా? గుడి చిన్నగా ఉండే, దర్వాజా కూడా చిన్నగా ఉండే. ఒకసారి 70లలో ఏమో షార్ట్ సర్కుల్ అయ్యి పర్రెలు వచ్చినాయి. అప్పుడు గుడి ఇది చేసి మళ్ళీ కొత్తగా కట్టిండ్రు. చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్న దర్వాజా నుంచి పోతుంది. చూసినారులో మంచిగా మాణిక్యాలమ్మ బాయిలకేంచి వెళ్ళిందట. ఈ అక్కోళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చిన్న తలుపు ఉంటుండేనంట. ఆ తలుపులకేంచి పోయి దర్శనం చేసుకుందరట. ఏ గలీలకేంచి పోతున్నా కూడా
మస్తు పబ్లిక్ నడుస్తూనే ఉన్నది. ఏ గల్లీలకించి పోతున్నా కూడా లైన్లు పోతూనే ఉన్నాయి, పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఒకసారి లైన్లు చూడండి అమ్మ, చిన్నగా లేవమ్మా, చిన్న పబ్లిక్ లేరు ఈ లైన్లల్లో. గడ నిలబడదామన్న లైన్లన్నీ పబ్లిక్ అంతా నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు. ఏం తమ్మి ఏ ఊరాళ్ళు మీరు? హైదరాబాద్ వాళ్ళు. మరి ఈరోజు దంత మంచిగా నడుస్తుందని తీసుకొచ్చిన వాళ్ళంబర్రప్ప. ఏం లేదు మేడం, అంతా సల్ల ఉందంతా. ఎండుంటే మాత్రం అలంబరప్ప తింటారు తమ్మి, మంచిగా ఎండుంటే కూల్ డ్రింక్ తాగుతారు మన పబ్లిక్. ఏమైనా వైనాయా లేవా ఇంతకు? ఏం లేదమ్మా, అంతా వాతావరణం అంతా చల్లగా ఉంది కదా. మరి ఎన్ని తీసుకొచ్చినావు, ఎంత కొనుకొచ్చినావు, ఏం కథ? 1000 రూపాయలు మాల్ తీసుకొచ్చినా, అంత ఏం లేదమ్మా. 1000 రూపాయలు మాల్ తీసుకొచ్చినావు పాపం. ఏడికెంచి తమ్మి నువ్వు? నేను తార్నగల్ ఉంటాను. నీ పేరేంది? వెంకటేష్. వెంకటేష్ తమ్ముడు అల్లంబరప్ప అమ్ముకుంటా మంచిగా ముద్దుగా వచ్చిండు లైన్ల దిక్కు. కానీ అంత వానవాన చల్లగా ఉన్నది, మొగులైంది కాబట్టి పెద్దగా అమ్ముడేం పోలేదు. ఒక 1000 రూపాయలు మాల్ తెచ్చినాడు. ఏ పోతుంది పాటు సాయంత్రం దాకా తిరుగు, ఏం కాదు. కష్టపడితే పైసలు వస్తాయి, ఏం కాదు. నమ్ముకోను, కష్టం నమ్ముకో, దేవుని నమ్ముకో. కష్టం నమ్ముకుంటే ఎవరు చెడిపోయినోడు ఉండడు, మంచిగా పోవచ్చు. ఫోటో దిగు, ఫోటో అలంబరప్ప అమ్ముతున్న తమ్ముని చూసినాక ఇటు బందుకు వస్తే ఒక చెల్లెలు కొబ్బరికాయలు పెట్టుకుని ముద్దు కూర్చున్నది. చెల్లె ఎడికెంచి చిక్కింది మేము ఇక్కడనే అమ్మ, పుట్టింది పెరిగింది మొత్తం ఇక్కడనే. మేము 20 ఏళ్ళ నుంచి అమ్ముతున్నాం మేడం మేము కొబ్బరికాయలు. 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాం గుళ్ళ అమ్మవారికి. ఇప్పుడు కొబ్బరికాయ ఈ రోజు ఎంత ధర? ఈ రోజు 40 రూపాయలు అమ్మ. 2 రేట్లు ఉంటాయి, 30 ఉంది, 40 ఉంది. 30 ఉన్నది, 40 ఉన్నది. ఈ రోజు మాత్రం 30-40 నడుస్తున్నది. రేపైతే మరి రేపు కూడా అదే రేట్ మేడం. రేపు కూడా అంటే 40 అంటే పెద్ద కాయనా? ఈ కాయ 40 ఉంటుంది మేడం, చిన్న కాయ 30 ఉంటుంది. పెద్ద కాయ 40, చిన్న కాయ 30 అంటుంది అమ్మ. ఇప్పుడు ఎట్లా నడుస్తున్నది మరి దందా? ఇప్పుడైతే మేడం మేము ఎప్పుడు అక్కడ పెట్టేటోళ్ళము, అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వలేదు, ఇక్కడ పెట్టుకున్న మాకు బిజినెస్ లేదు. గుడి ముందరికి ఇట్లా ఎవరు కొంటలేరు అమ్మ, పబ్లిక్ చాలా ఉన్నారు కదా మేడం. ఇక్కడ పెట్టుకుంటాం మేము, అక్కడ పెట్టుకుంటే పెట్టనియలేదు మేడం. అందరు తీపిచ్చేసి ఇక్కడ పెట్టుకొని మాకు లైన్లో తిరిగి అమ్ముకుంటున్నాం మేము. అక్కడ మొత్తం లైన్ పెద్ద లైన్ ఉన్నది అన్న, పబ్లికే చాలా ఉన్నారు. దుకాణం పెట్టుకునేటట్టుగా లేదు మేడం, అక్కడ కాదు, ఇక్కడ శ్రీకుల దగ్గర అన్ని దుకాణాలు తీపిచ్చి ప్రాబ్లం అవుతుంది మేడం. మళ్ళీ అట్లనే ఉండిపోయినాయి కాయలని. పండుగ పూట మంచిగా గిరాకీ అవుతుందని బాగానే కాయలు తెచ్చుకున్నట్టున్నారు. దుకాణం ఆడికించి తీపిచ్చిండ్రు అమ్మ, గిరాకీ లేదు పాపం అంటున్నారు ఈ అన్నోళ్ళు అందరూ. దుకాణాలు తీపిచ్చిండ్రు అమ్మ, కష్టమవుతుంది, బాగానే కాయలు కొనుక్కొచ్చినామా అని చెప్తున్నాడు ఆయన. నువ్వు ఏడికెంచి వచ్చినావు బుజ్జి? అంబర్పేటలు బాగానే వచ్చిండ్రు. అంబర్పేట శంకరన్న కాడికి చురు చేసి పోయి బుజ్జి దాకా. ఏం పేరు? రేఖ. రేఖమ్మ, ఏం మొక్కనికి వచ్చినావు? అందరు మంచిగా ఉండాలి. నీ కోరిక ఏమడదు అందులో? నాదేం లేదు, నా పిల్లలు మంచిగా ఉంటే చాలు. నీ పిల్లలు మంచిగా ఉంటే చాలు. ఏడికెంచి వచ్చినవక్క? వీళ్ళు ఎవరో మా ఊరాళ్ళ లెక్కనే ఉన్నారు. ఇగో నువ్వు ఎక్కడికి పార్సిగుట్టోళ్ళు. ఏం మొక్కనికి వచ్చినవక్క? అప్పుడు అయిపోయినది నీ దర్శనం మంచిగా? అయిపోయింది, పొద్దుగాలనే అయిపోయింది దర్శనం. ఎవరి ఇంటికి వచ్చినవక్క? అమ్మవారి తాడికేనా లేకపోతే ఇంకేమన్నా? అమ్మవారి ఇంటికి వచ్చినాం మేము. మాది ఇక్కడ దగ్గరనే పార్సగుట్ట. ఇక మా మనమరాళ్ళు మేము వచ్చినాం. ఇక 1, 2, 3, 4, 5 వేసుకొచ్చినా అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటాయి. ఇక ఇట్లా ఉంటుంది. కూరలు అందరు వేసుకున్నాడు పోవుడే ఇక మంచిగా. ఈ కూరలకే మనం కొనిచ్చినవా లేదే? ఇక ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పుడు పోతప్పుడు కొనుక్కపోతాం. ఏమన్నా కొనిపి పాపం జాతర కాడికి వస్తే ఏమన్నా కొనుక్కోవాలని అనిపిస్తుంది. కూరలకు అమ్మమ్మల తోట వస్తే ఇంకెక్కువ కొనుక్కోవాలి. ఇంకేమన్నా కొనియవా అడుగుతారు పిల్లలు. అమ్మ నాయన అయితే కొనిపియ్యారు, షీ అంటుంటారు. బాగున్నా అక్క? అక్క ఏం పేరు? కమలమ్మ. కమలమ్మ. ఎక్కడి నుండి అక్క మీరు? పోయమ్మ. ఈ అక్క మహబూబ్ నగర్. ఎక్కడక్క? మహబూబ్ నగర్.
అంటే ఆడికెళ్ళి వచ్చినావా హైదరాబాద్ ఆడికెళ్ళి దర్శనానికి వచ్చిన ఉన్నాయి కదా బిడ్డ నా మనమలు 50 ఏళ్ళ నుండి వస్తున్నావు. ఏం మొక్కుకున్నావక్క 50 ఏళ్ళ నుండి? మరి అమ్మకే తెలుసు, మీకే తెలుసు, లోకంకే తెలుసు, లోకంకి ప్రపంచానికి కొంతమంది ఏం మొక్కుకున్నారో చెప్పరు, చెప్తే కోరిక నెరవేరదా అనే నమ్మకం ఉంటుంది. ఇక నీ పేరేమంటివి అక్క? కమలమ్మ. కమలమ్మ అక్క కోరిక ఏందో చెప్తలేదు. 50 ఏళ్ళకేంచి అమ్మవారికి ఎరక ఈమెకి ఎరక, వాళ్ళిద్దరిలోనే నడుస్తున్నది కథ అంతా. ఈ చేపకు కూడా నువ్వు అన్న చేస్తుంది పో అమ్మిగా పోయేస్తా. శనార్థులు శనార్థులు పాపం పెద్ద అక్క మా అక్క అటు పోతున్న ఒక పారి. కొంచెం అమ్మవారికి బోనాలు అందంగా పూజించుకొని తీసుకొని వచ్చుడు ఎరకనే కానీ ఇంత అందంగా పూజించుకున్నాడు నాకు ఇదివరకు అయితే ఎరకలేదు. బోనము ఎంత ముద్దుగా పూజించిండ్రా అంటే చూడుండ అమ్మ ఇది బోనమే. చెల్లెని పేరేంది? జ్యోతి. ఎక్కడికి వెళ్ళి చేస్తున్నావు బోనం? తుకారం గేట్. తుకారం గేట్కి వెళ్ళి ఇట్లా పూజియాలని వాళ్ళు అన్నారు మీకు? నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారిని రెడీ చేస్తాను, ఇట్లాగే బోనంకి రెడీ చేస్తాను. బోనంకే బోనంకి అమ్మవారిని ఇద్దరు తీసుకొని వస్తాను రెడీ చేసి ఇట్లాగా. అమ్మ ఇప్పుడు అమ్మ ఇట్లా అలంకారం చేయడానికి ఎంత టైం పట్టింది నీకు? 10 hours పడింది. 10 గంటలు. నిన్న రాత్రి షురు అయిందా? ఏమేం చేసినావు తల్లి? మొత్తం అమ్మవారిని అంతా చేసి తీసుకొచ్చినావు? అమ్మవారిని అలంకరించాను, నగలు పెట్టి శారీ కట్టించి అమ్మవారి బిందెకే వేసినాను అంతా. మొత్తం బిందెకి వేసినావు. ఈ ఆలోచన ఇవ్వలేదు మీ అత్తకి ఇట్లా చేస్తుండేనా నువ్వేనా? లేదు నేనే చేస్తాను. 5 years అవుతుంది ఇట్లా ఎవ్రీ ఇయర్ తీసుకుంటున్నాను. మరి పిల్లలకి ఎవరికైనా నేర్పినవా? మా పెద్ద పాపకు వస్తుంది. పెద్ద పాపకు వస్తుంది. ఈ చెల్లెలు తుకారం గేట్ నుండి వచ్చింది. ఈ చెల్లెలు తుకారం గేట్ నుంచి వచ్చింది. బోనంని అమ్మవారితో లాగానే తయారు చేసుకొని తీసుకొని వచ్చింది చూడండి. అమ్మవారికి బోనాలు మెల్లగా 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 జోరు అందుకున్నాయని చెప్పిన కదా. ఇక 2-2:30 కాలేదు ఇంకా. పబ్లిక్ అంతా బాగానే వచ్చేసిండ్రు. ఎందుకంటే మొత్తం బోనాలు కుదించుకొని వచ్చే పబ్లిక్ ఒక దిక్కు, శివసత్తులు జోగినులు ఒక దిక్కు, పబ్లిక్ తో పాటు మొత్తం కాపలా కాస్తున్న పోలీసు వాళ్ళంతా ఒక దిక్కు. మొత్తానికి గుడికి ముందట బాగానే బోనాలు కనబడుతున్నాయి. అటు వెనక బందుకు చూద్దాం పండి. అటు తొట్టెన్లు కూడా వస్తున్నాయి. కూరలందరూ మంచిగా బోనాలు తొట్టెల ముందట డప్పుల ముందట ఆటలు. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలందరూ ముందుగా ఆడుకుంటున్నారు. పోతరాజులు కూడా తీసుకొని వచ్చిండ్రు. 2 పోతరాజులు వచ్చిండ్రు. మంచిగా 2 పోతరాజులను ఇట్లా తీసుకొని వచ్చి బషీర్బాగ్ పోతరాజు. పేరేంది? వేణు పోతరాజు. తమ్ముడు నీ పేరేంది? కార్తీక్. కార్తీక్ టోటల్ మేము రాణి నుంచి తీస్తాం ప్రతిసారి. టోటల్ తీస్తారంటే ఈ తమ్ముళ్ళు ఇద్దరు ముద్దుగా. తమ్మి ఎట్లా అనిపిస్తుంది పోతరాజు వేషం కడితే? నేను చిన్నప్పటి నుంచి కదమ్మా మా ముత్తాత నుంచి చేసుకొని వస్తున్నాను. పోతరాజు కథ 7 మంది అక్క జనాలకు పోతరాజు ఉంటాడు. ఉంటాడు 7 మంది అక్క జనాల పోతరాజు ఉంటాడు. అక్కలని నేర్పించారు వేస్తున్నా అంతే. అక్కలకందరికి పోతరాజు ఉంటాడు. పోతరాజు ముద్దుగా అక్కలను కాసుకుంటాడు కాబట్టి నేను వేసుకొని వస్తున్నాను. వెనకాల ఆడపిల్లలు అందరు ఉన్నారు. ఆడపిల్లలు అందరినీ తీసుకొని వస్తున్నాడు ఈ పోతరాజు. బోనాలు ఎత్తుకొస్తున్న అక్కయ్యలతో ఒకసారి మాట్లాడదామండి. మేము చేయబట్టి 25 సంవత్సరాలు జరుగుతుంది ఈ ఆషాఢ మాసం బోనాలు. రాణిగంజ్ అశోక్ నగర్ మాది. రాజగంజ్ అశోక్ నగర్. గత 30 సంవత్సరాలుగా మా తాతలు, మా పెద్దనాన్నలు, మా నాన్నలు అందరం కలిసి 30 ఏళ్ళ నుంచి ఇదే రూట్గా. అప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తున్నాయి, ఇప్పుడు తొట్టెల పట్టుకొని వస్తున్నాం. ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తుండే అప్పుడు మా తాతలు, మా నాన్నలు చెప్తుండే. ఇప్పుడేమో ఇట్లా తొట్టెల పట్టుకొని వస్తున్నాం. తొట్టెల బోనం మొత్తం బస్సి అందరం కలిసి వస్తాం. అమ్మవారు సమర్పించుకుంటాం. బోనాలు అమ్మవారు సమర్పించుకుంటాం, తొట్టెలు కూడా అమ్మవారు సమర్పించుకుంటాం. మా బస్సీ తొట్టెల మొత్తం బస్తీకించి మొత్తం తీసుకొని వచ్చిండ్రు తొట్టెలను. ఒక పార ఎట్లా పోయి చూద్దామా తమ్మి తొట్టెల? మంచిగా తొట్టెలను తీసుకొని వచ్చిండ్రు. ఇక చిన్న చిన్న తొట్టెన్లు
మంచిగా ఇంత పెద్ద తొట్టెల తీసుకొని అమ్మవారికి తొట్టెల కట్టడానికి తమ్మి ఏమైనా మొక్కుకుంటారా? మా బస్సు వాళ్ళందరూ మంచిగా ఉండాలని, ప్రజలందరూ మంచిగా ఉండాలని ప్రతి ఏడాది ఎత్తెత్తున పెంచుకుంటూ పోతాం. ఎవ్రీ ఇయర్ మంచిగా పెంచుకుంటూ పోతాం. ఒక్కొక్క ఫీటు చిన్న తొట్టెల నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంత అయిపోయింది, ఇంత అవుతుందా కలిగినంత మంచిగా మెల్లగా తొట్టెల సైజు పెంచుకుంటూ పోతున్నాం అంటుంటాము. నీ పేరు? కోటేశ్వర్ గౌడమ్మ. మంచి తమ్మి, మంచిగా మలయాళం ఇంకా మంచి అమ్మవారు మంచి చూసుకుంటున్నాం. ఇంకా రాణిగంజ్ నుంచి మొత్తం గల్లీ అంతా తొట్టెల తీసిండ్రు పండుగ. యువతల బంధుకు వస్తే శ్యామలమ్మ బోనం ఎత్తుకొని కనబడ్డది. ముద్దుగా బోనాలు తీసుకొని వస్తున్నారు, తీసుకొని పోతున్నారు. సపరేట్ లైన్ నడుస్తా ఉన్నది. చెల్లె ఎట్లున్నావు? సూపర్ ఉన్నక్క, నువ్వు ఎట్లున్నావు? చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం ప్రభుత్వం ముఖ్యంగా మా శివశక్తులకు జోగినీలకు పెద్ద పీట వేసినందుకు వాళ్ళందరికీ పేరున ప్రత్యేక అధికారులకి, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి జోగినీలు శివశక్తులు ఇబ్బంది పడ్డారు గతంలో అని చెప్పి స్పెషల్గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు, వాళ్ళు మన రాష్ట్రానికి ఆడపడుచులు అని చెప్పి ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందంట. వాళ్ళు ఒక క్యాబినెట్ ర్యాంకింగ్ లాంటిది ఇప్పటివరకు ఎక్కడైనా జరిగిందా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజారామన్ గారు, కమిషనర్ గారు హనుమంతరావు గారు అండ్ కలెక్టర్ గారు అనుదీప్ గారు, అలాగే అడిషనల్ సిపి గారు, అలాగే ముఖ్యంగా డీసీపీ హోదాలో ఎప్పుడు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి ఏం కావాలి మీకు అని అడగలేదు. రష్మి పెరుమాళ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా యావత్ తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం నుంచి ఆ ప్రతినిధిగా ఈ సంవత్సరం 32 ఏళ్లలో ఇలాంటి ఆనందం ఎప్పుడు పొందలేను. ఎందుకంటే ఇలాంటి గౌరవం, ఇలాంటి మేము కోరుకున్నది ఏది, మాకు ఒక స్పెషల్ లైన్, బోనం మంచిగా అమ్మవారికి పట్టడి అన్నం తెస్తాము, బోనం మంచిగా పోవాలని అదొక్కటే ముఖ్య లక్షణంగా పెట్టుకున్నాము. దానికి ఈసారి పెద్దపీట వేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు మన గట్టిగా జోరుగా కోపం వచ్చి మాట్లాడినావు కదా. అవును. ఇప్పుడు సంతోషమేనా, నిమ్మలమేనా? అక్క, కోపం వస్తే అమ్మ మీద తిడతాము, అమ్మనో ఇంటి కుటుంబ సభ్యులము. ఈ రాజ్యాధికారులు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది కాబట్టి అమ్మని కూడా ఒక్కొక్కసారి చిరాకు పడతాము. అట్లనే ఈ సంవత్సరం కూడా పడ్డాను కాబట్టి అడగంది అమ్మ అయినా అన్నం పెట్టదు కదా, అలాగే ప్రభుత్వానికి అడిగాను, ఏడ్చాను, అలిగాను, అన్నిటినీ సర్దిపుచ్చి మళ్ళీ ఆడపడుచుకి ఏదైతే లాంఛనాలతో చేస్తారో నా ఒక్కదానికే కాదు ప్రతి ఒక్క శివశక్తి విజయం ఈ రోజు. ఎందుకంటే శివశక్తులు జోగినీల ఆడపడుచులని ప్రభుత్వం గ్రహించింది కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇప్పుడు నువ్వు అడిగిన ముచ్చట నీ ఒక్కదాని ముచ్చట కాదు, ఎందుకంటే చాలా మంది నాకు ఇది కావాలి, నాకు ఇట్లా చేయండి, ఎప్పుడు అడగలేదు, నేను ఎప్పుడు అడగలేదు. అడిగిన ముచ్చట ఏదైతుందో అది బంగారం అసలు ముచ్చట కాబట్టి అందరి గురించి అడిగినావు కాబట్టి నీ కోరిక నెరవేరు. అవునక్క, నిజంగా అంటే మన సంకల్పం మంచిగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. అలిగిన బోనాలు దేనంటే అందరూ అట్లా కాదు, ఆడపడుచు ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఏం కావాలో చూడండి అని చెప్పారని తెలిసింది. దానికి నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వాళ్ళందరికీ పేరున అందరికీ కూడా యంత్రాంగానికి అందరికీ నమస్తే, శనార్థి. అండ్ ముఖ్యంగా ఇవన్నీ పెట్టాను కదా, ఇది అన్న పండగ, అన్న పూజ చేసే విషయం. ఎందుకంటే రైతులు బాగుంటే మనం బాగుంటాం. ఇది సృష్టి, అమ్మవారే సృష్టి మనకి అన్నాన్ని ఇస్తే మళ్ళీ మనం అమ్మవారికి సృష్టి రూపంలో అన్నాన్ని పెడతాం. కాబట్టి ఈ సంవత్సరం రాష్ట్రం బాగుండాలి, రాజ్యాధికారం బాగుండాలి, మన తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోకెల్లా ముఖ్యంగా పెద్ద ఘట్టంలో నిలబడాలి. నంబర్ 1గా మన తెలంగాణ నిలబడాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. మంచి మనసుతో నేను అంటున్నాను కదా, సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక, మా శివశక్తులు ఆడపడుచులు జోగినీలు అందరి తరఫున మా దీవెనార్తి ఉంటుంది. మా దీవెనార్తి ఉన్నన్ని రోజులు ఆయన రాజ్యాధికారం ఇంకా బాగుండి తెలంగాణని
నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళడానికి ఎప్పుడూ మా దీవెనార్థులు ఆయనకుంటాయి. అట్లాగే అందరికీ కూడా మరి ఒక్కసారి వర్షాలు సకాలంలో పడాలని అమ్మవారిని కోరుతున్నాను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తసేన. అమ్మ, మాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు జీవితాంతం ఈ కట్టే కాలే వరకు నీ సేవలో అంకితం ఉంటానని మనవి చేసుకుంటున్నాను. మంచి ముచ్చట్లు చెప్పింది శ్యామలమ్మ. నిమ్మలంగా దర్శనం చేసుకున్నాను, బాగా జరిగిందని సంతోషం వ్యక్తపరుస్తుంది. అవతల బంధు పోదాం, పోయేస్తా చెల్లె. శ్యామలమ్మతో మాట్లాడి ఇవతలకు వస్తూ ఒక బుజ్జి పోతరాజు బుడ్డోడు ముద్దుగా చాలా ముద్దుకున్నాడు. మంచిగున్నావు రా పోతరాజు లెక్క. నువ్వు ఏం పేరు? రోహిత్. ఏం చదువుతున్నావు బేటా? 7th క్లాస్. మొక్కుకున్నారా మీ వాళ్ళు? మా మమ్మీకి అమ్మవారు వస్తుంది, అందుకే ఇస్తా. పురాణాపుల్ కవితక్క మమ్మీ పేరు. పురాణాపుల్ కవితక్క మా మమ్మీ. మీ అమ్మ కోసమని పోతరాజు వేసినావు. చూసినారులా 7 అక్కయ్యళ్ళకి అందరికి పోతరాజు తమ్ముడు అమ్మవార్లను చూసుకుంటాడు కదా, అట్లా వాళ్ళ అమ్మకి అమ్మవారు వస్తుందని ఈ బుడ్డోడు ముద్దుగా పోతరాజు వేసి కట్టిండు. నువ్వు అడిగినవా వాడే కడతా అన్నాడు అమ్మ. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండే, అందుకనే నేను వేయించానండి. 3 ఇయర్స్ నుంచి వేస్తున్నాడు. ఇప్పుడు 3 ఏళ్ళ నుండి వేస్తున్నాడు. అమ్మవారు ఉంది కదా, చూసుకుంటది, భయపడాల్సిన అవసరం లేదు. వస్తున్నారు. ఒకసారి ఆడతావా అమరా? యువతల బంధుకు వస్తుంటే మొత్తం శివశక్తులు అందరు వస్తా ఉన్నారు. అమ్మని పేరు? నా పేరు బాబులాల్ నాయక్. కబడ్డీగూడలో ఉంటాను. కబడ్డీగూడ సంతోషం ఆనందంతో ఉన్నా. తప్పకుండా మొక్కుతున్నా మీ గురించి. వానలు కుంభ వర్షాలు కురిపిస్తా. వానకేం కరువు లేదమ్మా, కరువు లేదు. పాడి పంటలను కూడా చక్కగా చూసుకుంటా, చల్లగా చూసుకునేదాన్ని కూడా నేను. సంతోషం. నా బోనం దేనికి చెల్లిస్తున్నారే భక్తురాల పిల్ల జలల వారికి ఏది కూడా ఆరి కాలములు నాటకుండా ఆషాఢ మాసం ఆవేశ పూజలు అందుకుంటున్నా బోనంతో, సత్యాన బోనంతో. సకల సంతోషం ఎవరికి జరాలకు రానియా, ఏ ఆపద రానియా. ఏం రానియకుండా చూసుకుంటా అంటున్నారు అమ్మవారు. నీ పేరేంటమ్మా? నా పేరు మాంకాళిని. నేను కావాడి కూడా కొంచెం వచ్చిందంటే ఈ శివ జోగినమ్మ. అమ్మ నువ్వు జోగినవా శివశక్తివా? నేను శివశక్తిని, ఆదిశక్తిని. నేను శివశక్తిని, ఆదిశక్తిని, అమ్మవారిని. నేను నేటికి ఆనందం అంటున్నా కదా, సకల సంతోషం అంటున్నా కదా. ఆటపాట నాది, ఒక పూజారతోటి గుళ్ళో చేరుకుంటున్నా కదా నేను. అమ్మవారికి ఆనందం ఉన్నదా అని చెప్తున్నది ఓయమ్మ నిమ్మలంగా. బోనాల పండుగలో శివశక్తులు అందరు బోనాలు తీసుకొని వస్తున్నారు. ఎంత మంచిగా అనిపిస్తున్నదో బోనాలన్నీ కూడా మస్తు అందంగా ఊదించుకొని తీసుకొని వస్తున్నారు. బోనం చూస్తే వదాల అమ్మవారు ఎంత మంచిగా ఉన్నదో. అమ్మ అబ్బా అందంగా అలంకరించింది అమ్మవారిని అనిపించింది. ఆర్కేపురం అండి. ఆర్కేపురం రెడీమేడ్ నుంచి వస్తున్నాను నేను.
నా పేరు సంపత్ బోనం అంటారు. సంపత్ బోనం. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ఆట చాలా సంతోషంగా ఉన్నది. అమ్మవారు ఉజ్జయిని మహంకాళి మా వద్ద నుండి చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నాం బోనాల పండుగ. అమ్మా అందరూ చల్లగా చూడాలి, పాడి పంటలు అన్నీ మంచిగా పండాలి, సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో అందరి వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. సంతోషమే ఆనందము నాకు. కుంభమేళ వర్షాలు కురిపిస్తా నేను, అర్థమవుతుందా? ఆనందంగా నా పండుగ ఏమని జరిపించుకుంటున్నాను కదా, ఆనందంగా సంతోషంగా అమ్మవారు ఆనందంగా నేను అవునమ్మా. ఈ ఆట నాకేమొద్దమ్మా, కోరిన కొంగులు బంగారంగా తెలిసేది అమ్మవారు నేను, అర్థమవుతుందా? ఉజ్జయిని మహంకాళి నేను, పచ్చికుండ రంగము నాది, అర్థమవుతుందా? అందరిని చూడు, పిల్ల పాప సుఖ సంతోషాలు చూసుకునే భారం నాది. అందరినీ సంతోషంగా ఉంచుతా అని చెప్తున్నారు అమ్మవారు. పిల్ల పాపలు అందరూ కూడా నిమ్మలంగా ఉంటారు, ఏం కష్టం లేదని చెప్తున్నారు. ఓడి బియ్యం తీసుకున్నారు, ఓడి బియ్యము, అమ్మవారికి పట్టు చీర, బోనము, బోనంతో సహా కళ్ళు శాఖ నీళ్ళ శాఖతో సహా అమ్మవారికి తీసుకొస్తుంటాం. బోనాలతోటి అమ్మవారికి పట్టు చీర, ఓడి బియ్యము అన్ని పట్టుకొని వస్తున్నాము. అమ్మవారు మంచిగా చూస్తే అంతకన్నా కావాల్సింది ఏం లేదు అని సంపత్ బోనం ఆర్కేపురం నుండి యావత్ తెలంగాణ ప్రజలందరూ మంచిగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్ల పాపతో మంచిగా ఉండాలని అమ్మవారి మాణిక్యాలమ్మని మాంకలమ్మని వేడుకుంటున్నాను. సంతోషం అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. పబ్లిక్ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాడు సంపత్. గవర్నమెంట్ వాళ్ళు శివశక్తుల కోసమని మొత్తము తవ్వంతా వాళ్ళదే ఈ రోజు అని చెప్పిండ్రు. ఏడికేంచి వస్తున్నారమ్మా? మౌలాలి హౌసింగ్ బోర్డ్ నుంచి వస్తున్నాం. యాదగిరిగుట్టకేంచి మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాడికేంచి అసలు ఎటు దిక్కు అంటే అటు దిక్కు అమ్మవారిని కొలుసుకొని వస్తున్న శివశక్తులు అందరూ నడుస్తూనే ఉన్నారు. అమ్మ ఏం మొక్కుకుంటున్నారు మా గురించి? యావత్ తెలంగాణ అందరూ మంచిగా ఉండాలి, పిల్ల పాపలతో అందరూ చల్లగా బతకాలి, పాడి పంట అన్ని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. పిల్ల పాపలు అంత మంచిగా ఉండాలి, పాడి పంట అంత మంచిగా సాగాలని కోరుకుంటున్నారంట. ఏం స్వామి అంత ఆగమైపోతున్నావు? మొత్తం బోనాల పండుగకు వచ్చిన వాళ్ళు అంత ఆగమాగం అయిపోతున్నారు. బోనాలు శివశక్తులను బోనాలను చూసుకుంటా పోయేసా స్వామి. మొత్తం జనరల్ బజారు, సికింద్రాబాద్, కుండల బజారు, ఎటు బందుకు చూసిన బోనాలు, పోతరాజులు, ఆడపిల్లలు దర్శనానికి వచ్చుడు, ఏషాలోళ్ళు చిన్నగా లేదమ్మ, మస్తు జాతర సాగుతున్నది. అమ్మ నీ పేరు? కాళీమాత. అసలు పేరమ్మా? శివశంకర్. శివశంకరు. ఎవరికైనా వచ్చినావు? వేషం కట్టడానికి ఇక్కడే రాజమండ్రి నుంచి వచ్చాము. పుట్టేప్పుడు ఏం చేస్తారు కదా? ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తాం, అమ్మవారు డ్యాన్స్ చేస్తాం, కాళికామాత వచ్చాం. మన ఆశీర్వాదం ఉంది కదా కారంపొడి, వారి ద్వారా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మీరు దేవుని దగ్గరికి బలిగంపకి ఇట్లా ఏమన్నా ఉంటుందా? పలారం బండ ఏముంటది? ఏమిటికి పోతున్నారు? మేము ఈ మన ఆశీర్వాద కారంపొడి ఉంది కదమ్మా, దాని ద్వారా స్పాన్సర్ చేస్తూ ఈ బోనాల సందర్భంగా కళారూపాలు ప్రదర్శిస్తుంటాం. ఏ ఊరు మీరు? ఏ ఊరు వాళ్ళు? హైదరాబాదేనమ్మా. బోనాలు తీస్తారా మరి మీరు? బ్రహ్మాండంగా తీస్తాం, కాళీ నృత్యం ప్రదర్శన చేస్తాం. చూడండి, కాళీమాత ఆట ఆడుతుందంట. నీ పేరు ఏంట? నాది నల్లమరి. నా పేరు పవన్. ఎక్కడ వాళ్ళు? నేను ఆంధ్ర. నల్లమర్రి అంటారా దీన్ని? బేతాళుడు, నల్ల బేతాళుడు. బేతాళుడు అంట. బేతాళుడు వేషం కట్టిండు. తమ్మి ఎంత ఎంత పడుతుంది? గిట్టుబాటు ఎంత అవుతుంది? ఒక 2000 ఇస్తాను. ఫుడ్ వెళ్తుంది కదా? ఇస్తాను. ఉత్తప్పుడు ఏం చేస్తావు? ఉత్తప్పుడు ఖాళీగానే ఇదే
ఓన్లీ కళారంగం వేరేదేం లేదు. మామూలుగా అంత కళారూపమే వేరే ఏం లేదు అంటుండు. పోయేమో మాత చూడమ్మా చిన్న పెద్ద పోతరాజు గారి పేరేంటి తమ్మి? శ్రీకాంత్ పోతరాజ్. శ్రీకాంత్ పోతరాజ్ శ్రీకాంత్ పోతరాజు అంటే ఎక్కడ? కీసరా. గ్యాస్ సిలిండర్ హెచ్పి గ్యాస్లో పని చేస్తా. భీమునాలు ఉన్నాడు హెచ్పి గ్యాస్ 2 సిలిండర్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు నువ్వు. అంతే. ఎట్లా అనిపిస్తుంది తమ్మి పోతరాజు దేశం కడితే? అంత మంచిగానే ఉంటుంది. అంత మంచిగా ఇల్లు అన్నీ మంచిగా ఉన్నాయి. తమ్మి మొక్కుకొని దేశం కడుతున్నావా? మొక్కుకొనే వేసిన. 10 ఏళ్ళు అవుతుంది. చూస్తాం మేము అందరము. జర డప్పులు కట్టుదా తమ్ముడు. ఫేమస్ పర్సనాలిటీ అంటారు కదా, అటువంటి బోనము రాకేష్ బోనం అంటే చాలా పేరున్న బోనము. నువ్వు ఆడితే చూడాలి, దాన్ని చాలా మంది కాయసి ఉంటుందా అమ్మా? ఎట్లున్నది ఈసారి బోనాల పండుగ? చాలా బాగా అవుతుంది, రంగరంగ వైభోగంగా జరుగుతుంది, రంగరంగ వైభోగంగా జరుగుతుంది. చాలా సంతోషం ఉంది. వాన కూడా పడుతుంది. మరి చాలా మంది బోనం చూడడానికి వచ్చారు. మరి నువ్వు? నేను బోనాలు వచ్చవారం చేస్తా, హైదరాబాద్ బోనాలతో నేను చేస్తా. ఈ జ్ఞాపకం శివశక్తులు అందరు బోనాలు ఎత్తుకొని వస్తారా అంటే మంచిగా ఉంటుంది అంటే సూకమంటని వచ్చినానమ్మా. ఈసారి ఎట్లున్నది పబ్లిక్
భక్తితో కొలిస్తే అంతంత మంచిగా అవుతుంది. ఎంతెంత కష్టపడితే అంత మోక్షం అందుతుంది. చాలామంది పూజలలో కొంతమంది అంటే మామూలుగా చేస్తున్నారు. అట్లా కాకుండా చాలా కష్టపడి మంచి పూజలు చేయండి. అమ్మవారు మిమ్మల్ని మంచిగా అనుగ్రహిస్తుంది. కరోనా మహమ్మారిలకేలే మనం బయటపడ్డాం. బయట లండన్, అమెరికా, చైనా దేశాలే ఆగమైపోయినాయి, కానీ మన భారతదేశం ఆగం కాలే. ఎందుకు కాలేదంటే ఇక్కడ అంత భక్తి ఉంది. ఇగో ఇప్పుడు నా నెత్తి మీద 30 కిలోల బోనం ఉంది. ఉన్నది అని అంటే 3-4 గంటలు మేము మోస్తున్నామంటే భక్తి ఉంది. భక్తి దగ్గర శక్తి కూడా ఉంది. చిన్న బోనం కానీ పెద్ద బోనం కానీ ఎంతెంత పూజలు చేస్తే అంతంత ఫలితం ఇస్తుంది అమ్మవారు. ఇవాళ ఒక్కనాడు వచ్చిన శక్తి కాదు, రేపు ఒక్కనాడు నువ్వు బోనం ఎత్తుకొని మోస్తుంటే వచ్చేది కాదు. 30 సంవత్సరాల నుంచి 7 అంత్రాల బోనం, 5 అంత్రాల బోనం, 2 అంత్రాలు 3 అంత్రాలు ఎత్తుకుంటా ఏం చేస్తున్నావు? పోయినా గో ఎప్పుడున్న బలం ఉంటుందా? ఈసారి అస్సాం పోయినాం. అస్సాంలో కామాఖ్యమ్మ దగ్గర బోనం చేసి వచ్చినాం. ఢిల్లీకి పోయినాం. ఢిల్లీలో 4 రోజులు బోనం చేసినాం. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు. మరి మన తెలంగాణ బోనం ఎట్లా తెలవాలి మరి అందరికీ? మన తెలంగాణ గవర్నర్, హర్యానా గవర్నర్, అలా 2-3 గవర్నర్లు కూడా నన్ను సత్కరించి అవార్డు ఇచ్చారు. అక్కడ పోయిన ఏడాది నంది అవార్డు బండారు దత్తాత్రేయ గారు, హర్యానా గవర్నర్ గారు ఇవ్వడం జరిగింది. ఎంత కష్టపడాలనో బోనంలో అంత కష్టపడ్డాము. ఎంత శక్తి చూపించాలంత శక్తి చూపిస్తున్నాము. ఆ శక్తియే భక్తియే నిత్యమై నన్ను సదయళ్ళ కాలం అందరికీ పరిచయం చేస్తుంది. ఇలా ఒక 20 ఏళ్ల కింద పట్టాడు 10 మంది తెలియని రాకేష్ బోనం కోట్ల జనాభాకు పరిచయమైన ఏ కోట్ల జనం అయితే నన్ను చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. గంగమ్మ తల్లినైతే మనస్ఫూర్తి వేడుకుంటున్నా. ఎప్పుడైతే వచ్చే గంగను మనం వద్దానొద్దు. ఆమె రాకపోతే కూడా యజ్ఞహోమ పూజ పునస్కారాలు చేసి నువ్వు రావాలమ్మా అని కోరుకుంటారు. ఆమె వస్తేనేమో భారీగా వస్తే నువ్వు పోవాలమ్మా అని కోరుకుంటారు. అంతేకాదా? కాబట్టి అమ్మవారు రావాలి, కానీ అమ్మవారు జర్ర పంటలు నష్టం చేయకుండా, ప్రజ నష్టం చేయకుండా, జర శాంతంగా వచ్చి చెరువులు కుంటలు పొంగకుండా మంచిగా అందరినీ సల్లంగా కాపాడు తల్లి. గంగలేంది గడియలేదు ఈ భూప్రపంచం. ఆ అమ్మనే వద్దనుకుంటే మనం అంతా ఆగమితం. కాబట్టి అమ్మ రావాలా, కానీ ఉగ్రం వద్దు. శాంత స్వరూపిణికి వచ్చి అందరినీ సంతోషంగా కాపాడమ్మా. మా తెలంగాణ పబ్లిక్ కోసం, మన తెలంగాణ పబ్లిక్ కోసం మంచిగా గట్టిగా మొక్కుకో. ఇసుంటి బోనము మళ్ళీ ఏడాదికి ఇంకో పంతరం వేయించి మొక్కుకుంటాను. మొక్కుకో. రోజు కింద వయసు పెరుగుతుందా తక్కువ అవుతుందా? నీకేంది తమ్మి, నీ వయసు తక్కువనే అవుతుంటది, బోనం పెరుగుతూనే ఉండాలి. నువ్వు ఒక 10 నిమిషాలు నడవమంటే నీకు గంట అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు 90 ఏళ్ళ ముసలిది కాబట్టి V6 ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పినావుగా, ఒక్కొక్క మెట్టు ఎక్కనికనే నాకు శాతగా తమ్మి, నేను ముసలోళ్ళ సోపతి పోతా కానీ వయసుల సోపతి పోను, వాళ్ళు గిర్రగిర్రు ఉరుకుతారు, ముసలోళ్ళు అయితేనే అక్క చెల్లెల లెక్క అనుకొని భావించుకొని పోవచ్చు అని చెప్పినావు కదా. ఇప్పుడు మంచిగా అమ్మవారికి మా అందరి తరఫున శనార్థులు చెప్పుకో. చంద్రబాబు తరఫున కూడా శనార్థులు చెప్పుతామి. నీకు అడచల్లకుండా చంద్రబాబు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? గవర్నమెంటే పోయిందంటావా? వస్తుందిలే, డబుల్ బెడ్రూమ్ వద్దు. 1 కోటి రూపాయలు పెట్టి నువ్వే సింగిల్గా ఇల్లు కొనుక్కుంటావు. అల్లకెళ్ళి బోనం తీస్తాను మాట ఇచ్చినాగా మరవద్దు. మరి నన్ను కొంటావు, ఇస్తున్న దీవనార్తి. ఉజ్జయిని మంకలమ్మకు, జయబలో ఉజ్జయిని మంకలమ్మకు, జయబలో కాళికా మాతాకి. అందరికీ దీవనార్థులు ఇస్తున్నా. మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీ అందరికీ అరకది బరకది ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్ట ఎప్పటికీ వర్ధిల్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చంద్రబాబు గారికి కానీ వాళ్ళ టీం మెంబర్స్కి కానీ అందరికీ ధన్యవాదాలు. నన్ను యూట్యూబ్లోనే కాదు, ఇలా ప్రేక్షకులు ఇక్కడ నా ముంగలికి వచ్చి అన్న నీ గురించే వస్తున్నాం ప్రతి ఏడాదని చెప్తున్నారు కదా. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నా అక్కజల్లలకి, నా అన్నదమ్ములకి, నా తండ్రులకు, తల్లులకు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్క శివశక్తిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది.
ఎడమ బందుకు తిరిగితే ఇగో ఈ పెద్దమ్మ గుడి. ఈ గుడి కాడికెంచి శివశక్తులు అందరూ తయారై ముద్దుగా మొదలు పెద్దమ్మ గుడి కాడ దండం పెట్టుకొని ఈడికెంచి బయలుదేరుతారు. ఈడికెంచి బయలుదేరిన శివశక్తులు అందరూ అమ్మవారి కాడి దాకా బోనాలు తీసుకొస్తారు. ఒకసారి పెద్దమ్మను కూడా దర్శనం చేసుకుందామని వచ్చినా ఈడికెంచి అమ్మవారిని చూస్తే మంచిగా కనబడుతుంది. దండం పెట్టుకోండి మీరు కూడా. బోనాలు తెచ్చేటోళ్ళు కొంతమంది, తీసుకొని పోయేటోళ్ళు కొంతమంది బోనాలు పెట్టి ఇగో ముద్దుగా బోనాలు తీసుకొని వస్తున్నారు. ఏడికెంచి కొండకి ఇలా చూడే బిడ్డ నాది. భక్తి ఉన్ని వారి కల్లా చూడరే బిడ్డలారా, నన్ను నమ్ముకున్న వారి కల్లా చూడరే బిడ్డ. పాలు వంగిన ప్రకారం నేను వంగిస్తానే బిడ్డ. ఓ జైని మహంకాళినే బిడ్డ, నేను బాయిలో పుట్టిన ఎల్లునే బిడ్డ. చేసుకున్న పాపము కల్లా చూడండి బిడ్డ, వారు వారు అనుభవించుకోక తప్పదే బిడ్డ. నమ్ముకున్న వారి కల్లా మేము నా బిందే ఉంటామే బిడ్డ. నా అన్న ఒక నేను సింహ చూడు బిడ్డ, దశ అవతారాలు చూడండి బిడ్డ నావి. ఒక నరసింహుని చూడే బిడ్డ నేను. ఖచ్చితంగా నేను మంచిగానే పెట్టుకుంటానని మాట ఇస్తున్నానే బిడ్డ మీకు. చేసుకున్న పాపము చూడండి బిడ్డలారా, అనుభవించుకోక తప్పదు చూడండి బిడ్డలారా. అంతటి ఒక రోగాల నుంచి నేను లేపుకుంటున్నానే బిడ్డ నేను. నాకు చేసుకున్న చూడండి బిడ్డ. నమ్మకముతో నాకు చెయ్యండి బిడ్డ, ఇంకా ఏది నాకు అవసరము లేదే బిడ్డ. నిండా సంతోషం ఉన్నది. నా ఒక భక్తి మీద నాకు చేసిన వారి కల్లా చూడండి బిడ్డలారా, నేను తోడగానే నిలబడతానే బిడ్డ వారికి. మంచిగా సంతోషంగా ఉన్నది. భక్తితోటి చేసుకున్న వాళ్ళకి మంచిగా అవుతుంది. సంత పిల్లలకి అందరికి మంచిగా ఉన్నది అని చెప్తున్నది అమ్మ. బోనాలు తీసుకొని వస్తున్నారు ఒక్కొక్కరు. కొంతమంది బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మళ్ళీ ఇంటికి తిరిగిపోతున్నారు. ఇదే తొవ్వలొచ్చుడు, ఇదే తొవ్వల పోవుడు, ఇట్లనే నడుస్తున్నది. గుడికాడ బోనాలు పోతా ఉన్నాయి. బోనాలతోటి చాలా సార్లు ఒక మేడం పోతున్నది వస్తున్నది, పోతున్నది వస్తున్నది. బాగానే సార్లు చూసిన ఏం కథ ఏమడదా అని వస్తే అప్పట్లో ఈవో మేడం ఉండే. ఇప్పుడు మేడం నమస్తే, బాగున్నారా? అన్నపూర్ణ మేడం. అవును. బల్కంపేట కాడ చూసిన మిమ్మల్ని. అవును. అమ్మ ఏం డ్యూటీ వేసిండ్రు? అందరితో తిరుగుతా ఉన్నాను. అంటే స్పెషల్ ఆఫీసర్గా వేశారు. జోగిన్లు శివశక్తులు పోతరాజులు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పేసి వేశారు. వచ్చే భక్తులకి ఎంతమంది ఉన్నారమ్మా? బాగానే సార్లు తిరిగినాం అక్కడిక్కడ. అంటే ఈసారి గవర్నమెంట్ ఏం చేశారంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగద్దు అని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకొని, జోగిన్లు శివశక్తులు అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపము కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పి మనకు స్పెషల్ ఆఫీసర్గా వేశారు. అయితే గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము మా కమిషనర్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారము నాకు 4 రోజులు ఇక్కడ డ్యూటీ వేశారు. అయితే ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుండి డ్యూటీలో ఉన్నాను. దాదాపు జోగిన్లు శివశక్తులు పోతరాజులు గత సంవత్సరాల కంటే కూడా టెంపుల్ చరిత్రలో ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారు. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ మేడము శైలజారామయ్య గారు, మా కమిషనర్ హనుమంతరావు గారు, మరి కలెక్టరు గారు, డీసీపీ మేడము, అడిషనల్ సిపి గారు అందరు కలిపి మీటింగ్ పెట్టారు. ఎలాంటి అంటే జోగిళ్ళకు శివశక్తులకు ఇబ్బంది జరగొద్దు అని చెప్పేసి వాళ్ళకి ఏమేమి కావాలి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్ హార్చ్ గేట్ నుండి మాకు లోపలికి వెళ్ళాలి, మేము అమ్మవారికి బోనం సమర్పించి దర్శనం కావాలని అడిగారు. అయితే ఆ విధంగా ఏర్పాట్లు చేశాము. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అమ్మవారికి బోనం దగ్గర అక్కడ అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి బోనం ఎక్కించేసి దర్శనం తీసుకెళ్ళేసి వాళ్ళకి పసుపు కుంకుమలు అందజేయడం జరిగింది. మొత్తం వచ్చిన జోగిన్లు అందరికీ కూడా చేస్తున్నారు అమ్మ ఇది? అందరికీ, దాదాపుగా అందరికీ చేస్తున్నాం. అందరు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ మరి ఇప్పుడు చాలా మంది పబ్లిక్ కూడా వస్తున్నారు, జోగిన్లు వస్తున్నారు. మరి వచ్చిన పబ్లిక్ లో కూడా చాలా మంది బోనాలు తీసుకొస్తున్నారు కదా, మరి వాళ్ళ లైను బోనాలు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్గా నన్ను వేశారు. నా మీద నమ్మకంతో గతంలో ఇక్కడ 4 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. అన్నపూర్ణ మేడం ఉంటే
బాగా చేస్తుందనే నమ్మకంతో నాకు ఇక్కడ వేశారు. కాబట్టి భక్తులకు కూడా, సామాన్య భక్తులకు కానీ బోనం ఎత్తుకొచ్చే వాళ్ళకి కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా మంచిగా భక్తులందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని అంటే అన్నపూర్ణ మేడం ఉండాలని ఏపించిండ్రంట స్పెషల్ ఆఫీసర్ లెక్క. ఈ అమ్మ చిన్నగా నేను ఇట్లా అంత తిరగలే, ఆడికిడికి అంత తిరుగుతున్నది. మొత్తము వచ్చిన శివశక్తులు అందరితోటి తిరుగుతుంటే ఏం నడుస్తున్నది, ఏం చేస్తున్నారు చూద్దాం అంటని అమ్మని వాళ్ళకరిచిన అమ్మ పోయేస్తానమ్మ శనార్థులు. ఇగో ఇట్లా ఒకసారి లోపల బంధుకు ఇట్లా పోదాం పండి, దర్శనం చేసుకుందామని అవతల బంధుకు పోయి మంచిగా దర్శనం చేసుకుని అమ్మవారికి నిమ్మలంగా మోక్కుకొని ఇవతల బంధుకు వచ్చిన రాగానే ఒక పెద్ద పంతులు లెక్కున్నాడు, ఈయన కనబడ్డాడు. అన్న నమస్తే శనార్థులు. అన్న పేరేందే? నా పేరు శ్యామమ్మ. పంతులు అన్నను విడా? నేను పంతులు కాదమ్మా, నేను పంతులే, అంటే బ్రాహ్మణ్. పంతులు కానీ పూజల పంతులు కాదు. అంటే పెద్ద బొట్టు గిట్టు పెట్టుకున్నావే, నల్ల బొట్టు పెట్టుకున్నావు మీద. నేను అమ్మవారు అమ్మ. ఏ అమ్మవారు? తులజాభవాని. తులజాభవాని అమ్మవారికి పాండురంగానికి మొక్కటలకు నల్ల కుంకుమ నల్ల బొట్లు ఉంటాయి కదన్నా. ఎట్లా అనిపిస్తుంది అన్న మరి? నేను రెగ్యులర్గా వస్తా అమ్మ, ఎప్పుడు వస్తా, ఎప్పుడు బోనాలకు వస్తా. నేను ప్రతి బోనాలకు వస్తా. నేను వనస్థలిపురంలో ఉంటామా. నేను ఆర్టిస్ట్ అమ్మ, మూవీ సినిమాలు చేస్తాను. అమ్మవారు బుట్టమ్మ రెగ్యులర్గా పెడతారు, దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. నేను అమ్మవారిని మొక్కుకుంటాను, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. శ్యామన్న సినిమాలలో పని చేస్తాడంట, అమ్మవారికి ఉపాసన చేస్తాడంటే, అమ్మవారికి జాన పూజలు చేసుకుంటాడు అనమాట. మంచి సినిమాలు టీవీ సీరియల్లో పని చేస్తాడంట. పోయేస్తానే అన్న శనార్థులు మంచి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నట్టు నడవండి, ఇక మనం కూడా వెళ్ళి ఎవరెవరు వెళ్ళిపోతుండ్రు ఏం కథ చూసుకుందాం పండి. మంచిగా అందరు ఒక తీరు బట్టలు వేసుకొని పిల్లలు, వీళ్ళు పోలీసు వాళ్ళు కాదు కానీ ఇట్లా ఎన్సీసీ పిల్లలే కదా నాన్న మీరు? కాదండి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బిఎస్జీ. అంటే ఎన్సీసీ వేరే, ఇది వేరే? ఇది వేరే. స్కౌటింగ్ వేరే, ఎన్సీసీ వేరే. అంటే మేము స్కూల్లో చదవలేదు కాబట్టి మాకు పెద్దగా అవన్నీ ఎరకలేదు. ఇక నాకు ఎన్సీసీ అయితే ఎరకనే, ఎందుకంటే ఇంతకుముందు పిల్లలందరూ వచ్చిండ్రు ఒక తిరిగి బట్టలు వేసుకున్నారు కాలేజ్ వాళ్ళు. ఎన్సీసీ మేము అన్నారు. మీరు కాలేజ్ కాదు స్కూలా? లేదు, మేము కూడా కాలేజ్ వాళ్ళమే. కాలేజీలో స్కౌట్ ఉంటుంది, ఎన్సీసీ ఉంటుందా? ఉంటుంది. ఇంట్లో ఏం చేస్తారు తమ్మి మరి? ఇంట్లో మేము సర్వీస్ చేస్తాం, క్యాంప్స్ పోతాం, ఇంకా ట్రెక్కింగ్ అవన్నీ చేస్తాం. మీ పేరేం తమ్మి? నా పేరు శేఖర్. ఏం చదువుతున్నావు? బీకామ్ జనరల్స్. బీకామ్ ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్. ఎట్లుంటది మరి ఇలా పని చేస్తే? చదువుకోనికి టైం ఉంటుందా? చదువుకోవడానికి టైం ఉంటుంది. లైక్ మాకు ఇవాళ సెలవు కదా, మాకు లైక్ క్లాసెస్ అటెండెన్స్ పడుతుంది. మిగతా టైం లైక్ స్టడీస్ ఉంటాయి. మాకు సెలవులు ఉన్నప్పుడే క్యాంప్స్ అవన్నీ పడతాయి. ముద్దుకున్నారు కాలేజ్ వాళ్ళకి ఇట్లా తెలివితో ఆలోచన చేసిండ్రు. సెలవులు ఉన్నప్పుడే ఇస్తుంటే పనులని పెడతారంట, పుట్టప్పుడు పెట్టారు. నాన్న నీ పేరేంద్రా? ప్రణీత. నీ పేరు బెట? రితిక. ఇప్పుడు వాళ్ళంటే మగపిల్లలు సేవ చేయడానికి వచ్చారు, మీరు ఎట్లా చేస్తారు బెట? మేము కూడా చేస్తాం సేవ. ఏ కాలేజ్ వాళ్ళు మీరంతా? భవన్స్ కాలేజ్. భవన్స్ కాలేజ్ సైనికపుర. ఇప్పుడు అందరూ ఎంతమంది వేస్తారు మీ దాంట్లోకించి? 50-60 అంతకు మించి ఉంటారు. దర్శనము అవుతుంది. మంచిగా మంచిగానే చూసుకుంటారు మమ్మల్ని. అంటే సేవ చేస్తారు కదా. సేవ ఎట్లా అనిపిస్తుంది మీలో తోటి ఓయేమో మన ఇంట్లో పొరలకు తోటి కూడా మనం ఇంతగానం కష్టపడము, ఈ పబ్లిక్ తోటి జుట్టు వీక్కున్నట్టున్నదా అనిపించదా? అంటే అలవాటు అయిపోతుంది అమ్మ, చేస్తూ వీళ్ళతో ఇంకా చెప్తే వింటారు. కొంతమంది వింటారు, కొంతమంది తిడతారు ఇంకా మమ్మల్ని. ఇంకా మేము రివర్స్ ఏం అనలేం వాళ్ళని, మేము చెప్తూ ఉంటాం, వాళ్ళు వినాలి. అట్లంటే ఏం లేదు, నార్మల్ సర్వీస్ చేద్దామని చెప్పి ఇందులో జాయిన్ అయినా. నార్మల్ సర్వీస్ చేద్దామంటే ఆలోచనతోటి ఇందులో జాయిన్ అయ్యింది అంట. నీ పేరు? నిఖిల్ నా పేరు. నేను కూడా బీకామ్ చదువుతున్నా, భవన్స్ డిగ్రీ కాలేజ్ సైనిక్పురి. చాలా మంచిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము సర్వీస్కి ఇక్కడ పొద్దున్న నుంచి మార్నింగ్. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేటోళ్ళందరూ మంచిగా జోష్ మీద వస్తుంటారు. మొత్తం నూకుడు ఈకుడు ఉంటుంది, కానీ కష్టం ఉంటుంది, కానీ చాలా మంచిగా అనిపిస్తుంది మాకు కూడా.
అమ్మవారి దయ ఉన్నట్టు ఉంటుంది మాకు. మేము కూడా ఇటువంటి బట్టలు కదా అసలు రంగు బట్టలు వేసుకొని ఎగురుదాం అనిపించదా మరా? అనిపిస్తుంది కానీ ఇక మేము యూనిఫామ్లు ఉంటాం కదా, ఎగరలేము, ఇక సర్వీస్ చేయాల్సింది. ఇక యూనిఫామ్ వేసుకున్నారంటే మామూలు ముచ్చట కాదు. చూసినరా? నీ పేరేంద్ర చిన్నోడా? వరుణ్. వరుణ్. నువ్వు నాన్న? ప్రశాంత్. అంతా బీకామోలేనా? లేదు నువ్వు బీఎస్సీ. నేను ఇద్దరు బిఎస్సీ, నేను ఎలక్ట్రానిక్స్, వీడు వేరు స్టార్ట్స్. ఏం చదువుతున్నావు ఇప్పుడు? మరి చదివితే అంత కష్టం కదా సైన్స్ వాళ్ళు అంటే? లేదు కష్టం అవుతుంది మరి, చేయాలి. రెండు కలిపి చేసుకుంటాం ఇక. రెండు చేద్దామన్న ఆలోచన ఉంది. రెండు కలిపి చేద్దాం ఇక. మాకు ఎప్పుడైతే క్లాసెస్ ఉండయో అప్పుడే వీళ్ళు కండక్ట్ చేస్తారు. మళ్ళీ చాలా వరకు ఫ్రీ కోచింగ్ ఉంటుంది, ఫ్రీగా నేర్పిస్తారు సబ్జెక్ట్. మళ్ళీ చాలా వరకు మాకు ప్రజాసేవ చేస్తుంటే మాకు మంచిగా అనిపిస్తుంది, తృప్తిగా అనిపిస్తుంది. కూరలు చూడండి అమ్మ, ప్రజాసేవ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది, తృప్తిగా అనిపిస్తుంది. అంటే నీ పేరేంద్ర? వరుణ్. ఇప్పుడు అంటే ఇప్పుడు రాజకీయాలకు పోయి ప్రజాసేవ చేసుడా లేకపోతే పెద్ద ఇట్లా ఏమంటారు అలాంటి ప్రజాసేవ కాదు, చేద్దామనా? అలాంటి ప్రజాసేవ కాకుండా ఇట్లా రాజకీయాలు అవన్నీ ఎట్లకుండా ఇట్లా నార్మల్గా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారు, కష్టంలో ఉన్నారు, మళ్ళీ ఎవరికి ఇట్లా ఎండాకాలం వాటర్ కావాలో ఇట్లా లస్సీ అట్లా అందిస్తూ ఉంటాం. దిక్కుమన్నది కూడా మంచి, నా మనసు అయితే తుర్త అనిపించింది. ఎందుకంటే నాకు ఈ జమాన పోరాల మీద అస్సలు మంచి ఉద్దేశమే లేదు, మంచి అభిప్రాయం లేదు. అంత అవలగాని అవుతున్నారు, ఒకటే ఎగురుడు దుంకుడు అని బాధపడుతుంటిగో. ఈ జమానాలు ఇటువంటి పిల్లలు బంగారాలు అటువంటి పిల్లలు ఉన్నారని మస్తు సంతోషం అవుతుంది. నేను చెప్పనా ఎప్పుడు మా ఇంట్లో పోరలు ఇట్లా చేసిండ్రు, ఫోన్ పట్టుకున్నారు అంటుంటే నేను చూస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది. బంగారాలు మీరు, ఎందుకంటే ఇట్లా పిల్లలు ఇంత మంచి గుణంతోటి చదువుకునేదే కాకుండా సేవ చేయాలని ఈ వయసులోనే అనుకున్నాడు అనేది చాలా మంచి ముచ్చట. ఇగో ఈ గుణం ఎప్పుడు ఓనించుకోకండి, మంచిదా? మంచిది. మళ్ళా కలుద్దామండి, మళ్ళా జాతరలా ప్రతి ఏడాది కలుద్దాం. నడుండి అవతలికి పోయి కమాన్ కాడికించి నడుచుకుంటే ఇంటికి ఒక్కటే కవ్వ పట్టుకొని పోదాముడి పాండి. పిల్లలందరినీ కాల్చి, పబ్లిక్ అందరినీ కాల్చి, శివసాత్తులను కాలిసి, బోనాలు ఎత్తుకొచ్చేటోళ్ళని కాలిసి, అమ్మవారి దర్శనం చేసుకొని మంచిగా నిమ్మలంగా మళ్ళీ ఆఫీస్ తవ్వ పట్టిన. ఎందుకంటే మళ్ళీ వార్తల టైం అవుతుంది, మళ్ళీ వార్తల టైంకు వచ్చేయాలి కదా ఆఫీస్కు, అందుకని బయలుదేరిన. ఇది ఈరోజు సికింద్రాబాద్ మాంకాలమ్మ జాతర మంచిగా ధూమ్ధామ్ సాగింది. మళ్ళా జాతరలో మళ్ళీ కలుసుకుందామండి, మంచిదా? అందరికి శనార్థులు.